నిత్యము స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందరూ కూడా దయచేసి కూర్చుందాం. చాలా సంతోషము సహోదరులారా. ఈ యొక్క సమయంలో మరి పరిశుద్ధమైన దేవుణ్ణి ఆరాధించడానికి పరిశుద్ధ జనులతో మనం కలిసి మరి దేవుడు మనల్ని కలిపిన రీతిని బట్టి ఎంతో గొప్ప సంతోషమైన విషయము. హల్లెలూయా, హల్లెలూయా. తీసారా? ఇది బరకు మీరు తీసారా? పడిపోయిందా? ఓకే, పర్వాలేదు. అంటే కొంచెం డస్ట్ రాకుండా ఉండే సిస్టర్కి. సరే, మంచిది. రాత్రికాల సమయంలో మన సహోదరుడు పవన్ సిస్టర్స్ కి మనం చెప్పుకున్న విషయాలు మరి అవి అర్థమైనాయి అనుకుంటున్నాను నేను. అర్థమైనాయి బ్రదర్? ఏమైనా డౌట్స్ ఉన్నాయి అందులో? ఓకే. తర్వాత మరి చూసారా? తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత బైబిల్లో ఏమన్నా రెఫరెన్స్లు చూసారా? సరే. ఒకవేళ మీకు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే కనుక తప్పకుండా మీరు మీ క్వశ్చన్స్ రాసుకోండి, లేదా మీరు మనసులో పెట్టుకోండి. అది మనం ఆరాధన అయిపోయిన తర్వాత మనము ఆ విషయాలు మనం వివరంగా మరింతగా పరిశుద్ధ గ్రంథం నుంచి మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి అపోస్తలుల కార్యములు లైట్ సరిపోతుంది. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 26 నుంచి మనం చూద్దాం. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన మరి ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందురేమో అని తన్ను వెదకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరచను. ఆయన మనలో ఎవరికిని దూరముగా ఉండువాడు కాడు. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరుల్లో కొందరు చెబుతున్నారు. కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుష్యుల చమత్కార కల్పన వలన మలచబడిన బంగారంనైనను వెండినైనను రాతినైనను దైవత్వమును పోలి ఉన్నదని తలంపకూడదు. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను మారు మనసు పొందవలనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుష్యుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతుల్లో నుండి ఆయనను లేపినందున దీనిని నమ్ముటకు అందరికి ఆధారము కలుగజేసి ఉన్నాడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఓ సకల జీవరాశులకు మూలకర్తమైన మా ప్రభువా, భూమికి ఆకాశానికి సృష్టికర్త అయిన దేవుడా, నేను ఉన్నాను, నేను మాత్రమే దేవుడు చెప్పిన ఏకైక దేవుడా, మీ ఘనమైన శ్రేష్టమైన విలువైన ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. నీ వలనే మాకు ఉనికి, నీ వలనే మాకు జీవము, నీ వలనే మాకు క్షణము కలిగింది ప్రభా. పౌల్ గారు మాతో మాట్లాడుతున్నాను మా ప్రభా. ఓ అలాంటి గొప్ప దేవుడవు, మాతో ఉన్నవాడు, మాలో ఉన్నవాడు, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క సమయంలో ఈ దూర ప్రాంతంలో ఓ ప్రభు మరి యొక్క నీ యొక్క నామం గురించి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇక్కడ కూర్చున్న సహోదరులను బలపరచండి,
చదవబడిన లేఖన భాగములను మీరే మాట్లాడి అనువదించండి. ఓ ప్రభు, మరి ప్రతి ఒక్కరి హృదయాలకు మీరు సురద చేయండి ప్రభు. మీకు వందనాలు. జరగబోయే కార్యక్రమాన్ని ఆది నుంచి అంతవరకు మీరే నాయకుడిగా ఉండి నడిపించి మేము తెలుసుకోనమని, రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభువుగా, ఓ పెండ్లి కుమారుగా ఈ లోకానికి రాబోతున్నటువంటి మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మం యొక్క నిత్య నామములో ఈ ప్రార్థన కూర్చున్నాం మా ప్రభువా. ఆమేన్. ఆమేన్. బ్లెస్ యు. దయచేసి అందరూ కూడా కూర్చోండి. దానియేలు తెలుసు కదా మీకు అందరూ. దానియేలు ఒక ఇజ్రాయేలీయుడు, యూదుల్లో ఉండాల్సిన ఒక యవనుడు, ఒక వ్యక్తి. దానియేలు కాలంలో, కరెక్ట్ గా దానియేలు పుట్టిన కాలంలో శత్రు రాజు, పక్క దేశపు యొక్క రాజు, బబులోను యొక్క రాజు నెబుకద్నెజరు అనే ఒక రాజు వచ్చి ఆ యొక్క దానియేలు ఉన్నటువంటి ప్రాంతాల మీదకి వచ్చి వాళ్ళు దాడి చేసి వారిని చాలా మందిని చంపేసి, దానియేలు యొక్క దేవుని యొక్క మందిరమైన సొలొమోను దేవాలయాన్ని పడగొట్టి ఆ దేవాలయంలో ఉన్నటువంటి విలువైన వస్తువులన్నీ తీసుకుని ఆ యొక్క అక్కడ ఉన్న ప్రజల్లో యవనులు, అంటే వారికి భవిష్యత్తులో ఉపయోగపడే యవనస్తులు ఎవరైతే ఉంటారో వారందరిని చెరగా పట్టుకుని కొంతమందిని ఆయన తీసుకుని వెళ్ళిపోయాడు. దానియేలుతో పాటుగా చాలా మంది బబులోనికి చెరగా వెళ్ళారు. చిన్న వయసులో దానియేలు బబులోనికి వెళ్ళాడు. దానియేలు బబులోనికి వెళ్ళి దానియేలు బబులోనులో బానిసగా ఉన్నాడు. ఇక్కడైతే తన దేశంలో ఒక స్వేచ్ఛ కలిగిన కుమారుడే, కానీ దానియేలు బబులోనులోకి వెళ్ళినప్పుడు బానిస అయ్యాడు. ఎందుకంటే ఒక రాజు అతన్ని బంధించి తీసుకెళ్ళాడు కాబట్టి ఆయన ఏమయ్యాడు? బానిస అయ్యాడు. ఇప్పుడు ఈ బానిసగా ఉన్న దానియేలు యొక్క ఆహారము బబులోనులో మార్చబడింది. హల్లెలూయా. ఆ దేశంలో దానియేలు బానిసే, కానీ దానియేలు తినే ఆహారము బానిస ఆహారం కాదు. అక్కడ తనతో పాటు ఉన్న వారు తినే ఆహారము దానియేలు తినట్లేదు. ఆయన బానిసగా ఉన్నప్పటికీ దేవుడు దానియేలుని ప్రత్యేకించాడు. దేవుడు ఆ ప్రత్యేకమంటగా అక్కడ ఎవరైతే తనతో పాటుగా వచ్చారో వారిలోంచి ప్రత్యేకించబడిన దానియేలుని ఆ బబులోను దేశం యొక్క అధిపతిగా మార్చాడు దేవుడు. చూసారా? దానియేలు బబులోనులోనే ఉన్నాడు, ఆయన బానిసగానే ఉన్నాడు ఆయన, కానీ దానియేలు యొక్క ఆహారము ప్రత్యేకమైన ఆహారం. అక్కడ బానిసగా, బాలుడిగా, యవనుడిగా ఉన్నప్పుడు అక్కడ ఆహారం మార్చబడమే కాదు, ఆయన బబులోను యొక్క సింహాసనం మీద కూర్చున్నప్పుడు అధిపతిగా రాజు తినే ఆహారం తింటున్నాడు అక్కడ కూర్చుని దానియేలు సింహాసనం మీద. హల్లెలూయా. ఈనాడు మనము కూడా ఈ లోకంలో బానిసలుగా ఉన్నాం మనము. అవునా బ్రదర్? పవన్ బ్రదర్, మనం కూడా ఈ లోకంలో ఎలా ఉన్నాము? బానిసలుగా ఉన్నాము. పాపానికి బానిసలము, శాతానికి బానిసలము, లోకానికి బానిసలము, అన్ని సమస్తానికి మనం ఈ లోకంలో బానిసలుగా ఉన్నాము. కానీ దేవుడు తన యొక్క కృప చేత మనల్ని విడిపించడానికి ఈ లోకానికి వచ్చాడు ఆయన. మనం ఈ లోకంలో బానిసలుగా ఉన్నప్పటికీ దేవుడు దిగి వచ్చి మనం తినే ఆహారాన్ని మార్చేశాడు. హల్లెలూయా. ఏ ఆహారము? భూ సంబంధమైన ఆహారం కాదు, మనము తినే పరలోక ఆహారం మార్చబడింది. ఓ క్రైస్తవులు తినే పరలోక ఆహారం మనం తినట్లేదు, మనము ప్రత్యేకమైన ఆహారం తింటాం మనము. హల్లెలూయా. మీ దానియేలుతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా బబులోను యొక్క ఆహారం తింటున్నారు, దానియేలు మాత్రము ప్రత్యేకమైన ఆహారం. హల్లెలూయా. పరలోక సంబంధమైన ఆహారం తింటు. అందుకోసమే దానియేలు పరలోక సంబంధమైన ఆహారాన్ని తీసుకున్నాడు కాబట్టి దానియేలు తీసుకుని పోయి కుట్రతో సింహాల బోన్లో వేసినా సరే సింహాలు కూడా అది ఏ హాని చేయలేకపోయినాయి. కారణము ఏంటి? ట్యాప్ కూడా ఉందా? దేవాజీ వందనాలు చెప్పారు. అన్ని సౌకర్యం ఉన్న ప్రాంతం మాకు ఇచ్చారు కదా. ఓకే, మంచిది.
సరే, మంచిది. దానియేలు ఎప్పుడైతే ఆ యొక్క బబులోనులో ఒక ప్రత్యేకమైన ఆహారం భుజించాడో, దానియేలు మరణాన్ని జయించాడు. హల్లెలూయా. దానియేలు అధికారంతో పొందుకున్నాడు. దానియేలు మరణాన్ని జయించాడు. దానియేలు తన జనుల యొక్క విడుదల కోసం లేఖలు పరిశీలించి ప్రార్థన చేశాడు దానియేలు. హల్లెలూయా. ఇప్పుడు నేడు మనము కూడా దానియేలు వలె ఈ లోకంలో ప్రత్యేక తరగతి ప్రజలుగా ఉన్నాం మనము కూడా. అందుకోసం ఈ లోకం తినే ఆహారం మనం తినం. ఈ లోకం యొక్క బోధలు మనకు రుచించవు. ఈ లోకం యొక్క ఆహారం మనకు పడదు, మనం తీసుకోము. దానియేలు చెప్పినట్లుగా, అయ్యా మాకు ఈ లోక ఆహారం మాకు వద్దు, బబులోను ఆహారం మాకు వద్దు, మాకు ప్రత్యేకమైన ఆహారం పెట్టండి. మనం ప్రభువుని అడిగి మనం ప్రత్యేకమైన ఆహారం తెచ్చుకున్నాం మన ఈ లోకానికి. హల్లెలూయా. ప్రత్యేకమైన ఆహారంతో ఈ లోకానికి ఒక వర్తమానికి దిగి వచ్చాడు. ఆయన ఒక నీతిమంతుడిగా ఉన్నాడు. ఆయన యొక్క నీతిని అనుసరించి దేవుడు ఈ లోకానికి తీర్పు తెచ్చబోతున్నాడు. హల్లెలూయా. కాబట్టి మేము ప్రత్యేకమైన ఆహారం తీసుకుంటున్నాం సహోదరులారా. మాతో పాటుగా మీరు కూడా ప్రత్యేకమైన ఆహారం తీసుకోండి. కుళ్ళిపోయిన ఆహారం తినొద్దు. క్రైస్తవ సంబంధమైన ఆహారం మీరు తినొద్దు. ప్రత్యేకమైన ఆహారం తీసుకోండి. ప్రత్యేకమైన ఆహారం మీరు తీసుకుంటే మీరు ఈ యొక్క బబులోనులో సాత్వికులు అని భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. మీరు లోకాన్ని స్వాతంత్రం చేసుకుంటారు. అధికారులుగా మీరు ఈ లోకంలో మీరు ఈ లోకాన్ని పరిపాలిస్తారు. అంతేకాదు మరణము లేని ప్రజలుగా మీరు ఈ లోకంలో ఉంటారు. హల్లెలూయా. కాబట్టి మరణము లేని వర్తమానం మీకు ఇస్తా ఉన్నాం మేము. అధికారం గల వర్తమానం మీకు ఇస్తా ఉన్నాం మేము. పరలోకం నుంచి దిగి వచ్చిన తాజా ఆహారాన్ని మేము ఈ యొక్క సమయంలో మీకు ఇవ్వడానికి మీ ప్రాంతానికి వచ్చాం. హల్లెలూయా. కాబట్టి దానియేలు కోరినట్లుగానే మీరు కూడా బలమైన ఆహారము, పరలోకం నుంచి దిగి వచ్చిన ఆహారాన్ని కోరుకుంటారనే, దానికోసం మీరు సిద్ధపడతారనే నేను ప్రభువుని వేడుకుంటున్నాను. హల్లెలూయా. ప్రభువుకి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మనం చదవబడిన లేఖన భాగంలో రాత్రి మనం చెప్పుకున్నాం, పౌలు గారు బెరయ నుంచి ఎక్కడికి వెళ్ళారు? ఎథెన్సు ప్రాంతానికి వెళ్ళారు. అక్కడ కూడా విగ్రహాలతో నిండిపోయినప్పుడు అక్కడ వారితో కూడా పౌలు గారు మాట్లాడుతున్నప్పుడు అక్కడ దేవుడు అజ్ఞాన కాలమున చూడనట్లుగా వదిలిపెట్టాడు కానీ ఈ కాలంలో అలా చేయలేదు దేవుడు. ఎందుకు బ్రదర్? ఈ బ్రహ్నాం అనే పేరు మాకు మాత్రమే తెలిసింది. మరి మాకంటే ముందు వచ్చిన మా పితరులు ఉన్నారు, మా పాస్టర్స్ ఉన్నారు, వారి సంఘాలు ఉన్నాయి, దానికంటే చాలా మంది ఉన్నారు. మరి వారు ఎవరికీ తెలియకుండా ఎందుకు ఎక్కడో వెస్ట్ గోదావరి నుంచి అన్ని ప్రాంతాలను దాటుకుంటూ ఈ భీంపూర్లోకే ఈ యొక్క నామం వచ్చింది. ఎందుకు వచ్చింది బ్రదర్? అజ్ఞాన కాలములో దేవుడు చూడనట్టుగా ఉన్నాడు దేవుడు. నీ వచ్చిన కాలము ఏ కాలం అని చెప్తున్నారండి పౌలు గారు? నిర్ణయ కాలము. ప్రభుకి స్తోత్రం కలుగును గాక. ఏ కాలము? ప్రతి దానికి ఒక నిర్ణయ కాలం ఉంటుంది. అవునా? మనం విత్తనం వేయాలంటే ఒక కాలం ఉంటుంది, కోత కోయాలంటే ఒక కాలం ఉంటుంది. అలాగే ప్రతి దానికి కూడా ఒక కాలం ఉంది. దానే నిర్ణయ కాలం అంటారు. ఇప్పుడు మనం దేవుణ్ణి వెతకాలంటే, దేవుణ్ణి కనుగొనాలంటే, దేవుడు ఏమైనాడు ఎరిగి ఉండాలంటే మనం ఏం చేయాలి? ఆ నిర్ణయ కాలములో దేవుని పట్టుకోవాలి. అవునా బ్రదర్? పవన్ బ్రదర్, ఇప్పుడు వెళ్ళి మామిడి చెట్టు చుట్టూ తిరిగావు, నీకు ఒక మామిడికాయ దొరుకుద్దా? అప్పుడు పవన్ బ్రదర్ ఏం చేస్తారంటే ఒక గొడ్డలు తీసుకొచ్చి, నేను మామిడికాయ కావాలని వస్తే నాకు ఈ చెట్టు మామిడికాయ ఇవ్వలేదు, ఏంటి నువ్వు నాకు మామిడికాయ ఇవ్వ అని చెప్పి నరికిస్తే అందరూ నేను ఏమంటారు అప్పుడు? పిచ్చోడా, ఏంటయ్యా ఎంత పిచ్చోడు మన ఊర్లో ఉన్నాడు, ఎంత పిచ్చి పవన్ మన ఊర్లో ఉన్నాడు ఏంటి? ఆ కాయ దొరకడానికి కూడా ఒక సమయము ఉంది కదా, ఆ మాత్రం నాలెడ్జ్ లేదా నీకు బ్రదర్ అని అడుగుతారా లేదా నిన్ను? గాడ్ బ్లెస్ యూ. అలాగే దేవునిని వెతకడానికి, దేవుణ్ణి పట్టుకోవడానికి కూడా ఒక నిర్ణయ కాలం ఉంది. హల్లెలూయా. ఆ నిర్ణయ కాలంలో, ఆ గొప్ప సమయంలో దేవుడు నిన్ను ఈ లోకానికి తీసుకొచ్చాడు. ఆయన ఆ నిర్ణయ కాలంలో ఆయన వెతికి పట్టుకునేందుకు నీకు సమీపంగా వచ్చాడు. ఆయన నీ పొలిమేరలోనే ఉన్నాడంట. ఆయన నీకు దూరంగా లేడంట మళ్ళీ. హల్లెలూయా. ఆ నిర్ణయ కాలంలో నీకు ఆయన దూరంగా లేడు, నీ పొలిమేరలో నిలబడినాడు. ఎందుకంటే నీవు కనుగొని పట్టుకోవాలి. నీవు ఈ లోకంలో ఉన్న వారందరికీ మరణం ఉంది.
అవునా? అందరూ ఏం చెప్తారు? అయ్యా పుట్టాడు, చచ్చిపోయాడు, పుట్టినవాడు గిట్టక తప్పదు. అవునా? చెప్తా ఉంటారు. కానీ పరిశుద్ధ గ్రంథం చెప్పట్లే. పాస్టర్లు చెప్తా ఉంటారు, అయ్యా చనిపోతాం మనం కూడా. దావీదు చెప్పాడు, ఇదిగో నా పెద్దలు పోయే మార్గంలో నేను పోతా ఉన్నాను, దావీదు పలికాడు. మనకు పెద్దలందరూ అలాగే పలికారు, కాబట్టి మనం అందరం కూడా చనిపోవలసిన వారమే అని చెప్తా ఉంటారు. నిజమే, చెప్పారు, కరెక్ట్. మరి ఏంటి బ్రదర్, మీరు మరణం లేదు అని చెప్తారేంటి? ఒక మనిషికి మరణం లేదు, ఒక మనిషి చనిపోడు, ఒక మనిషి సమాధిలోకి వెళ్ళడు అని చెప్తారేంటి? ఇది సాధ్యమేనా? పవన్ బ్రదర్, సాధ్యమేనా? సాధ్యం కాదా? బైబిల్ నమ్మట్లేదా మీరు? బైబిల్ చెప్తోంది సాధ్యమని. హల్లెలూయా. మరణము లేదు అని బైబిల్ చెప్తుంది. బైబిల్ నమ్ముతారా మీరు? నమ్ముతున్నారు కదా. బైబిల్ ఏం చెప్పింది మనకి? మరణము లేదు. ఎస్, శరీరానికి మనకి మరణము లేదు అని చెప్తుంది బైబిల్. ఎందుకంటే ఎప్పుడైతే దేవుడు అవ్వ ఆదామును సృజించారో, అవ్వ ఆదాములు ఏదేళ్ళలో వారు జీవించినప్పుడు, పాపము లేకుండా వారు ఉన్నప్పుడు, వారికి శరీరానికి ఎలాంటి మరణము ఉందా? లేదు. కానీ వారు ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా వాళ్ళు పనిచేయడం, క్రియ చేయడం ప్రారంభించారో, అప్పుడు వారికి ఏమొచ్చింది? మరణం వచ్చింది. అప్పటి వరకు వాళ్ళకి మరణం లేదు. మరి యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చారు? ఏ బ్రదర్, మరణము తీసివేయడానికేనా? మరి మరణిస్తారని చెప్తున్నారు మీరు. మరి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మరణాన్ని తీసివేస్తే, అయినా మనం మరణిస్తే ఆయన చేసిన పని వృధాయే కదా. అంటే మనకు అర్థం కాకపోవడం వల్ల, బైబిల్ మనకు అర్థం కాకపోవడం వల్ల మనం అనుకుంటున్నాము, ఓ ప్రతి ఒక్కరు కూడా అనుకున్నట్టుగానే మనం అందరం చనిపోతాము, అందరం కూడా అక్కడికి వెళ్ళిపోతాము అని అనుకుంటున్నాం. కానీ బైబిల్ నమ్మిన వారికి మరణము లేదు. అందరూ నమ్ముతున్నారు బైబిల్. సిఎస్ఐ, పెంతెకోస్తు, బాప్టిస్టు, లూథరన్, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, అన్ని సంఘ శాఖలు ఉన్న వాళ్ళు కూడా మరి బైబిల్ నమ్ముతున్నారుగా. మరి నేను నమ్మినప్పుడు, నాకు మరణం లేనప్పుడు వాళ్ళకి కూడా మరణం లేకుండా ఉండాలిగా అని మీరు నన్ను ప్రశ్నించాలి. లేదు బ్రదర్, వాళ్ళకి మరణం ఉంది, కానీ నీకు మరణం లేదు. ఏంటి బ్రదర్, ఎందుకు నాకే ఏం సంభవించింది? ఎందుకు నాకు మాత్రమే ఎందుకు మరణం లేదు? ఎందుకు మరణము లేదు అంటే, నీవు దేవుని యొక్క సంతానమై ఉన్నావు. హల్లెలూయా. తర్వాత మనం మాట్లాడుకున్నాం, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఎక్కడి నుంచి వచ్చావు? పవన్ బ్రదర్ ఉన్నారు, ఆ సహోదరుడు పుట్టక మునుపు ఎక్కడున్నాడు? ఆయన ఎక్కడున్నాడు తెలియదు. తన తండ్రి యొక్క రక్తములో, నడుములో ఉన్నాడు ఆయన. లోపల తండ్రి యొక్క నడుములో ఉన్నాడు, తండ్రిలో ఉన్నాడు ఆయన. ఆయన తండ్రి ఎక్కడున్నాడు? పవన్ గారు నాన్నగారు తండ్రి, ఆయన ఎక్కడున్నాడు? వాళ్ళ నాన్నలో ఉన్నాడు. వాళ్ళ నాన్న ఎక్కడున్నాడు? వాళ్ళ నాన్న. లింక్ వెనక్కి వెళితే వీళ్ళందరూ ఎవరిలో ఉన్నారు? ఆదాములో ఉన్నారు. ఆదాము ఎక్కడున్నాడు? దేవుల్లో ఉన్నాడు. అంటే ఇప్పుడు పవన్ బ్రదర్ ఎక్కడి నుంచి వచ్చారు? ఇప్పుడు దేవుల్లోంచి వచ్చాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు ఒకవేళ నువ్వు కనుక మరణిస్తే దేవుడు కూడా మరణించే. ఒకవేళ నువ్వు మరణిస్తే దేవుడు కూడా మరణించే. మరణించే దేవుడు మనకు అవసరమా? మనకు అవసరం లేదు. మానవ లేకుండా దేవుడు మనకు కావాలి. మనకు మానవ లేకుండా చేసే దేవుడు మనకు కావాలి. హల్లెలూయా. ప్రభువుకి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకోసం మనకు మరణం నేర్పుతారు. మనం ఎక్కడ తీయబడ్డామో దేవునిలోంచి మనము తీయబడ్డాము కాబట్టి మనకు మరణం లేదు. వాళ్ళందరూ బయటికి సృష్టించబడ్డారు వాళ్ళు. అంటే కలుగురుగా కానీ ప్రకృతిని సృష్టించినప్పుడు ఎలాగైతే వచ్చారో వాళ్ళు దేహ సంబంధంగా, ఆదాము నుండి అవ్వ నుండి ఏదైతే శరీరం వచ్చిందో ఆ శరీర సంబంధంగా వాళ్ళు ఈ లోకానికి వచ్చారు. కానీ మనమైతే ప్రత్యేక తరగతి ప్రజలుగా మనం ఈ లోకానికి వచ్చాం. ఎలా వచ్చాం మనము? ప్రత్యేక తరగతి ప్రజలుగా మనం వచ్చాం. ఇంత సహోదరు చెప్పారు చూసారా, ఆ ఉపాధ్యాయులో చెప్పబడిన రక్షకులు మనమై ఉన్నాం. ఈ లోకంలో ఒక రక్షకుడే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారు. ఆ ఒక గింజ విత్తబడి ఏం చేసింది? ఇప్పుడు అనేక రక్షకులు, అనేక క్రీస్తులు వచ్చేసారు ఇప్పుడు. కాబట్టి వీళ్ళందరూ కూడా మరణము లేని వారిగా మార్చబడ్డారు వీళ్ళందరూ కూడా ఇప్పుడు. కాబట్టి మాకు మరణము లేదు. దేవుడు ఇంతకు ముందు అయితే అజ్ఞాన కాలంలో ఏది చెప్పకుండా దేవుడు వాళ్ళకి బయలుపరచాలి ఏ విషయాన్ని కూడా. కానీ ఈ కాలంలో ఏది చెప్పకుండా విడిచిపెట్టలేదు ఆయన. కారణము నిర్ణయ కాలము. మనం ఏ కాలంలో ఉన్నాము? నిర్ణయ కాలంలో ఉన్నాము. కాబట్టి ప్రతి వ్యక్తికి దేవుడు ఏమైనాడో అర్థం కావాలనే నిర్ణయ కాలాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. పొలిమేరలను ఏర్పాటు చేశాడు. ఆ పొలిమేర దగ్గర దేవుడు ఉన్నాడు. నువ్వు వెదకి తడుగులాడి కనుగోలని చూస్తాడు దేవుడు. అంతకుముందు అయితే దేవుడు ఏం చేశారంటే, ప్రతి మనిషి ఒకవేళ తడవులాడి వెతికి నన్ను కనుగొంటారేమో అని ఆయన ఏం చేశాడు? సరిహద్దులు ఏర్పాటు చేశాడు లోపల రాకుండా.
అవాదం పడిపోయినప్పుడు ఏం చేశారు దేవుడు? వాళ్ళని గెంటి వేసి మరలా ఏదైనా లోపలికి రాకుండా ఏం చేశారు? చుట్టూ సరిహద్దులు వేశారు. ఇంకా మరలా వాళ్ళు లోపలికి వెళ్ళడానికి అవకాశం లేదు. పొలిమేరలు ఏర్పాటు చేశాడు దేవుడు. చుట్టూ అగ్నిజ్వాలను కావలుగా ఉంచాడు, కెరూబులను కావలుగా ఉంచాడు. మరలా అవ్వ ఆదాములు తామున్న స్థితిలోకి వెళ్ళాలంటే మార్గమే లేదు వాళ్ళకి. కానీ ఇప్పుడు ఆ యొక్క నిర్ణయ కాలంలో దేవుడు తను ఏమై ఉన్నాడో వెదకి తడవులాడి కనుగొనేందుకు మనకి ఒక వర్తమానికుడిని ఈ లోకానికి పంపించాడు ఆయన. ప్రభుకి స్తోత్రం కలను గాక. హల్లెలూయా. ఆ వర్తమానికుడు వచ్చి ఈ లోకానికి వచ్చి మరణము లేని ప్రజల్ని ఈ బబుల్లోంచి వేరు చేస్తా ఉన్నాడు ఆయన. అదే జరుగుతుంది ఇప్పుడు. సపరేషన్ చేస్తున్నాడు దేవుడు. గొర్రెల్లోంచి మేకల్లోంచి గొర్రెల్ని వేరు చేస్తున్నాడు. మనం అందరం కూడా మేకలు కలిసి ఉన్నాం. ఈ లోకమంతా ఎవరు? మేకలు. ఈ క్రైస్తవులందరూ మేకలు. ఈ లోక సంబంధమైన ఆహారం తినేవారు. కానీ గొర్రె ఒక ప్రత్యేకమైన జీవి. అది ఏది పడితే తినలేదు, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళలేదు. దాని యొక్క చూపు అంతా కిందకే ఉంటుంది. దాని చూపు ఎప్పుడు పైకి ఉండదు, గర్వంగా చూడుతుంది. అది ఎప్పుడు దేవత్వం కలిగి ఉంటుంది అది. హల్లెలూయా. కాబట్టి ఆయన ఏం చేశారంటే ఆ మేకల్లోంచి, ఈ లోకంలోంచి గొర్రె పిల్లగా, ఒక నెమ్మది కలిగిన వాడిగా, నిజమైన దేవుని కుమార్తెగా వారిలోంచి దేవుడిని ఏం చేశారు? వేరు చేశారు. ఎలా అంటే మరణము లేని వర్తమానం చేత. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధ గ్రంథం చెబుతా ఉంది, ఓ దేవుని నిజంగా నిర్ణయ కాలంలో పట్టుకున్న ప్రజలకి మరణము లేదు. దానికి సూచనగా దానియేలు యొక్క జీవితమే మనకు సూచన, నిదర్శనం. ఆయన బలమైన ఆహారం తీసుకున్నాడు. ఎక్కడ? బబులోనులో జనులు తినే ఆహారం కాదు, అది రాజు తీసుకునే ఆహారం. అది బానిసలు బానిసలు తీసుకునే ఆహారం కాదు, సపరేషన్ తీసుకున్నాడు ఆయన ఆహారాన్ని. ఇప్పుడు మనం కూడా మన యొక్క ఆహారాన్ని మనం ఏం చేసుకోవాలి? ప్రత్యేకపరచుకోవాలి, ప్రత్యేకం చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఆ పౌలు గారు చెప్తారు చూడండి, ఇక్కడ 24వ వచనం చూడండి. జగత్తును అందులో సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకు భూమునికి ప్రభు అయినందున హస్తకృతములైన ఆలయములో ఆయన నివసింపడు. దేవుడు ఎక్కడ నివసిస్తాడు? ఈ రాళ్లతో కట్టబడిన మందిరంలో దేవుడు ఉన్నాడా? లేదా గుడారంలో దేవుడు ఉన్నాడా? ఎక్కడున్నాడు దేవుడు? నీవే దేవుని యొక్క నివాసము. ఓకే, మరి దేవుడు ఎక్కడుంటాడు? అదే పరలోకం కదా. పరలోకం అంటే ఎక్కడుంది బ్రదర్? పరలోకం అంటే ఎక్కడుంది? దేవుడు ఎక్కడుంటే అది పరలోకము. ఇప్పుడు దేవుడు ఎక్కడుంది? ఇప్పుడు నీలో ఉన్నాడు అంటే పరలోకం ఎక్కడుంది? ఇప్పుడు నీలో ఉంది. హల్లెలూయా. నీవే పరలోకం అయిపోయి ఉన్నావు ఇప్పుడు. అందుకోసం దేవుడి రాజ్యం అక్కడ ఉంది, పరలోక రాజ్యం ఎక్కడ ఉంది, అక్కడ చెప్పడానికి వీలు లేదు. నీలోనే ఉంది అది. హల్లెలూయా. చూడండి, ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు. నీ జీవము ఊపిరి, నీలో ఉన్న జీవం, నువ్వు తీసుకునే శ్వాస కూడా దేవుడే ఇవ్వాలి. నీ శ్వాస కూడా దేవుడే ఇవ్వాలి నీకు. నీ జీవం, నీ లోపల జీవం కూడా దేవుడు నీకు ఇవ్వాలి. దయచేవాడు కనుక తనకు ఏదైనా నువ్వు కొదువ ఉన్నట్టు మనుషుల చేతులలో సేవింపబడిన వాడు, ఒకవేళ మనుషుల సహాయాన్ని తీసుకునేవాడైతే కాడు మన దేవుడు. మొన్న బ్రదర్ నాకు చేసుకోలేకపోతున్నా, నాకు ఈ పని చేసి పెట్టి బ్రదర్, పొద్దున్న బ్రదర్ నాకు హెల్ప్ చేశారు. నేను నా టీషర్ట్ వాష్ చేసుకుంటే బ్రదర్ మొన్న బ్రదర్ నాకు హెల్ప్ చేశారు. అలాగా మన దేవుడు సహాయం తీసుకున్న దేవుడు కదా ఆయన. ఆయన ఏది కూడా కొదువై ఉండలేదు ఆయనకి. కారణము సమస్త సృష్టికి ఆయనే కారకుడు. హల్లెలూయా. ఆయన ఒకవేళ మన దగ్గర సహాయం తీసుకునేవాడు మనకు అవసరమా? మనకు అవసరం లేదు. నాకు అది చేయండి, నాకు ఇది చేయండి అని చేసేవాడు మనకు అవసరమా? మనకు అవసరం లేదు. మన కోసం చేసేవాడు మనకు కావాలి. హల్లెలూయా. కొదువైనట్టు మనుషుల చేతిలో సేవపడిన వాడు కాడు. మరియు యావత్ భూమి మీద కాపురమునుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను ఏంటంట. ఇక్కడ మనకైతే నువ్వు అది, నేను ఇది, నువ్వు ఆ జాతి, ఇది ఈ జాతి అని మన జాతులు ఉన్నాయి. ఇక్కడ బైబిల్ చెప్తా ఉంది. బైబిల్ ప్రకారంగా అసలు జాతులే లేవు, కులాలే లేవు. ఒక వ్యక్తి నుండే ఈ భూమి మీద పిలువబడే ప్రతి ఒక్క వ్యక్తి వచ్చాడట. ఆమేన్. ఒక వ్యక్తి నుంచి మనం అందరం కూడా వచ్చాము ఈ లోకానికి. ప్రతి జాతి మనుష్యులను సృష్టించి వారు ఒకవేళ దేవుని తడవులాడి కనుగొందరేమో అని మనుషులను తయారు చేశాడు. నన్ను పట్టుకుంటారేమో అని ఏం చేశారంట? తన్ను వెదకు నిమిత్తము నిర్ణయ కాలమును పెట్టాడు దేవుడు. అంటే ఎప్పుడు పడితే అప్పుడు దొరకడు దేవుడు.
ఎప్పుడు పడితే అప్పుడు దొరికేవాడు కాదాయన. చూడండి, ఇజ్రాయేల్ ప్రజలు మెస్సియా వస్తాడని తెలిసి వాళ్ళకి మొదటి రాకల్లో అక్కడ 6 తెగల సంస్థలు ఉన్నాయి. అక్కడ యూదులు, సమరయులు, అదేవిధంగా శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయలు, పునరుత్థానం ఉందనే వాళ్ళు, పునరుత్థానం లేదనే వాళ్ళు, ఇలా ఇప్పుడు మనకి ఎలాగైతే సంస్థలు ఉన్నాయో ఆ రోజుల్లో కూడా అక్కడ 6 రకాల సంస్థలు ఉన్నాయి. ఎక్కడ? యెరూషలేములో. ఒకరేమో యేసుగిరి దేవుడు మెస్సీగా వస్తాడు, మానవుడిగా వస్తాడు నమ్మేవాళ్ళు. మరొకరేమో లేదు లేదు దేవుడు మానవుడిగా ఆయన నేరుగా ఆలయంలోకి ఒకేసారికి దిగొచ్చి కూర్చుంటాడని నమ్మేవాళ్ళు. ఒకళ్ళేమో మరణం లేదు మనకి, మనం చనిపోము అని నమ్మేవాళ్ళు. మరొకరేమో లేదు లేదు మనం చనిపోతాము అని నమ్మేవాళ్ళు. మనం లేదు మనం తిరిగి లేస్తాము అని నమ్మేవాళ్ళు. మనం తిరిగి లేవము అని నమ్మేవాళ్ళు. ఇప్పుడు ఎలాగైతే ఉన్నారో అప్పుడు కూడా అలాగే ఉన్నారు. ఇప్పుడైతే 3000కు పైగా సంఘాలు ఉన్నాయి ఈ లోకంలో. అప్పుడు ఎన్ని ఉన్నాయి? 6 సంఘ శాఖలు ఉన్నాయి అక్కడ. ఒకళ్ళు ఎవరి సిద్ధాంతం వాళ్ళదే. వారందరూ కూడా ఎవరి కోసం చూస్తున్నారు? ఎవరి కోసం చూస్తున్నారు? వాళ్ళందరూ కూడా మెస్సియా రావాలి. మెస్సియా వస్తే కనుక ఇదిగో మమ్మల్ని ఏలుబడి చేస్తున్నటువంటి రోమీలు, గ్రీకులు వచ్చి ఆ మెస్సియా దిగి వచ్చి రోమీలు ఒక పక్క తరిమి వేస్తాడు, గ్రీకులు మరో పక్క తరిమి వేసి ఆయనే రాజుగా కూర్చుని మమ్మల్ని పరిపాలన చేస్తాడు. కాబట్టి మాకు ఎలాంటి బాధ లేదు, ఆయన రాజ్యంలో మేము నిశ్చింతగా ఉండొచ్చు అనుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళందరూ కూడా మెస్సియా కోసమే ఎదురు చూస్తున్నారు. మెస్సియా రావాలని ప్రార్థన చేస్తున్నారు, దేవునికి బలులు అర్పిస్తున్నారు. ప్రతిరోజు కూడా వాళ్ళు ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ వాళ్ళు దేవుని కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. చూసారా? 1000 సంవత్సరాలకు వాళ్ళు ఎదురు చూశారు. కానీ ఒక రోజున ఒక చిన్న స్త్రీ, ఒక వ్యభిచార పేరుతో పిలువబడిన ఒక స్త్రీ, ఆమె ఆ బావి దగ్గరికి వచ్చింది. ఆ బావి దగ్గర ఒక యవనస్తుడు కలిగి ఉంది. ఒక యూద రబ్బి ఆ బావి దగ్గర కూర్చొని ఉన్నాడు. ఆయన వస్త్రాలన్నీ కూడా ఒక యూదులోనే కనపడుతూ ఉన్నాయి. ఆ సమరయ స్త్రీ వచ్చి ఆయనతో మాట్లాడుతూ ఉంది. రాత్రి మనం చెప్పాం కదా, సమరయ స్త్రీ, అయ్యా నువ్వు సమరయంలో ఉండు, యూదులో ఉన్నావే, సమరయులతో నీకేంటి సాంగత్యము? చూసారా? ఆమె కూడా చివరికి మెస్సియా కోసం ఎదురు చూస్తూనే ఉంది. వారి యొక్క పాస్టర్, వారి యొక్క బోధకుడు కైప యొక్క నాయకత్వంలో మెస్సియా రావాలి, మెస్సియా రావాలి అని ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు వాడితో పాటుగా. నిర్ణయ కాలం వచ్చినప్పుడు వాక్యము శరీరధారిగా కన్య మరియ గర్భములో యేసుక్రీస్తు రూపంలో ఆ కాలంలో భూమి దిగి వచ్చింది. హల్లెలూయా. 1000 సంవత్సరాలుగా వాళ్ళు దేవుడి కోసం ఎదురు చూస్తున్నారు, కానీ వాళ్ళు దేవుడిని పట్టుకోలేకపోయారు, దేవుడిని కనుగొనలేకపోయారు. కానీ ఆ గడియకి నిర్ణయించబడింది. ఒక సహోదరి ఉంది, ఆమె బావి దగ్గర కూర్చుంది. దేవుడికి తెలుసు ఆమె ఆ బావి దగ్గరికి వస్తుందని. ఈయన వెళ్ళి ఆ బావి దగ్గర కూర్చున్నాడు. వెళ్ళి ఆమె కంటే ముందే వెళ్ళి కూర్చున్నాడు అక్కడ. హల్లెలూయా. దేవుడు నీవు రావాలని ఉద్దేశం ఉంటే కనుక ఆయన నీకంటే ముందే వస్తాడు దగ్గరికి. ఆ సమరయ స్త్రీ బావి దగ్గర రావడంకంటే ముందుగానే ఆయన వెళ్ళి బావి దగ్గర కూర్చున్నాడు ఆయన. హల్లెలూయా. అది ఏ కాలం? అది నిర్ణయ కాలం. అది నిర్ణయ కాలంలో వాక్యము శరీరధారిగా యెరూషలేములో తిరుగుతుంటే వారందరూ కూడా ఈయన దేవుడు కాదు, ఈయన మెస్సియా కాదు, ఈయన సంబంధం లేదు, మా మోషే వాక్యానికి ఇతనికి అసలు సంబంధం లేదని గట్టి వేస్తా ఉన్నారు. ఎవరి కోసమైతే ఎదురు చూస్తున్నారో ఆయనే వచ్చి ఆ వీధుల్లో తిరుగుతూ ఉంటే వాళ్ళు ఏం చేశారు? ఆయన్ని గుర్తించలేదు. కానీ ఆ గడియకు సంబంధించిన ఒక నిజమైన విశ్వాసం ఉంది. ఆమె ఒక పెద్ద హోదా లేదు, ఆమె సంఘంలో సంఘ పెద్ద కాదు, సంఘ సభ్యురాలు కాదు, ఆమెకి ఎలాంటి ఆడంబరాలు లేవు. ఆమె జీవితమే ఒక పాపం. ఆమెకి ఏ పేరు ప్రఖ్యాతులు లేవు. ఆమెకి మనమైతే ఏం చేస్తామంటే తెల్ల బట్టలు వేసుకుని బాగా ఉన్న వాళ్ళని గౌరవిస్తాం. ఇతనైతే మంచిగా ఉంటాడు, ఈ స్త్రీ అయితే బాగా మా విశ్వాసగా ఉంటుంది, సంఘంలో బాగుంటుంది, మనం రూపాన్ని బట్టి మనం క్యాల్కులేట్ చేస్తాం. అవునా? కానీ దేవునికి రావాల్సింది, దేవుడు చూసేది నీ పై రూపము కాదు. నువ్వు ఎర్రగా ఉన్నావా, నల్లగా ఉన్నావా, పొట్టిగా ఉన్నావా, ఎత్తుగా ఉన్నావా, దేవుడికి కావాల్సింది అది కాదు. ఆయన ఏం చేస్తాడు? నీ అంతరంగాన్ని చూస్తాడు ఆయన. ఆ బావి దగ్గర వచ్చిన ఆ యొక్క స్త్రీ, ఆ యవన స్త్రీ తన జీవితంలో తప్పు చేసిందామే. ఆ ప్రాంతం అంతా కూడా ఆమె మీద ఒక ముద్ర వేశారు, వేశ్యాన్ని ముద్ర వేశారు. ఆమెనే వేశ్యాన్ని ముద్ర వేశారు. ఆ వేశ్యలు సంసారులు నీళ్లు పట్టుకునే సమయంలోకి వచ్చి పట్టుకోకూడదు. నేను బావి దగ్గర సంసారులు వచ్చి వాళ్ళ పనులు బావి దగ్గర, మనకుంది కదా బావి ఇక్కడ, అలాగే ఆ రోజుల్లో బావులు ఉండేవి. ఆ బావి దగ్గరికి వెళ్ళాలంటే ఎప్పుడు వెళ్ళాలి? ఎప్పుడు వాళ్ళు ఉదయం నుంచి 11 గంటల వరకు ఎవరు ఉండేవాళ్ళు బావి దగ్గర? సంసారులు ఉండేవాళ్ళు. సంసారులు అని పేరు పెట్టుకునే వాళ్ళు ఉండేవాళ్ళు.
11 తర్వాత ఎవరు ఉండేవాళ్ళు బావి దగ్గర? ఎవరైతే వెలువబడిన వారు ఉన్నారో, ఎవరైతే వేశ్యలుగా పిలువబడుతున్నారో, ఎవరైతే వాళ్ళు మరి ఆ ప్రజల్లోంచి, ఇశ్రాయేల్ ప్రజల్లోంచి గెంటి వేయబడి ఉన్నారో, వాళ్ళు వీళ్ళు వచ్చి పనులు చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు రావాలి ఆ బావి దగ్గరికి. ఏమో అందుకే అప్పుడు వచ్చింది 11ంటికి వచ్చింది ఆమె బావి దగ్గరికి. అందరూ వెళ్ళిపోయిన తర్వాత, మిగిలిన వాళ్ళు పని చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఏమి అక్కడికి వచ్చింది. ఆమెకి ఎలాంటి గొప్ప పేరు కూడా లేదు. ఆమెను ఏమని పిలుస్తున్నారు వాళ్ళు? వేశ్య అని పిలుస్తున్నారు. ఈమె ఒక భర్త కాదు, అనేక మంది భర్తలు కావాలి ఈవిడికి. ఆమెకి ఎలాంటి మంచి పేరు లేదు అక్కడ, మంచి హోదా లేదు అక్కడ. కానీ ఆమెను దర్శించడానికి సృష్టికర్త దిగి వచ్చాడు అక్కడికి. హల్లెలూయా. ఈ లోక సంబంధమైన జీవితంతో ఆయనకి పని లేదు, నీలో మార్పు కావాలని. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఈ యొక్క భీంపూర్లో చాలా మంది ప్రజలు ఉన్నారు ఇక్కడ. గొప్ప గొప్ప హోదా ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉన్నారు ఇక్కడ. కానీ సృష్టికర్త ఎక్కడికి దిగి వచ్చాడు ఇప్పుడు? ఎక్కడ దిగి వచ్చాడు ఇప్పుడు? ఒక సాధారణ విశ్వాసి, తెలుగు కూడా సరిగ్గా మాట్లాడే విశ్వాసానికి సృష్టికర్త యొక్క వాక్యము నేరుగా దేవాజీ దగ్గరికి వచ్చింది. అతనికి ఎలాంటి మంచి పేరు లేదు, ఆయన వాక్యము ఆయన దగ్గరికి వచ్చింది. కారణము ఈ కాలానికి నిర్ణయించబడిన పెండ్లి కుమార్తె ఆయన. హల్లెలూయా. కాబట్టి ఈ నిర్ణయ కాలములో నిర్ణయించబడిన ప్రజల కొరకు నిర్ణయ కాలములో ఆ దేవుడి లోకానికి దిగి వచ్చాడు ఆయన. ఆమేన్. ఏమైనా పేరుంది? మంచి పేరుంది ఆయనకి, దేవాజీ బ్రదర్కి. ఇంకా మీరైతే వెళ్ళిపోయిన తర్వాత ఇంకా గట్టిగా తిట్టొచ్చు మీరు ఆయన్ని మీ భాషలో. ఏ మంచి పేరు లేదు ఆయనకి, కానీ ఆయన పట్టుకున్నది ఏ వాక్యము? పరలోక వాక్యం పట్టుకున్నాడు ఆయన. హల్లెలూయా. ఆ సమరయ స్త్రీ తన జీవితం అంతా ఎటువైపు చూసినా వ్యభిచారం వాసన ఉంది ఆమె జీవితంలో. అందరూ కూడా ఆమెను గంటి వేస్తూ ఉన్నారు, అవమానిస్తూ ఉన్నారు. మేము వెళ్ళిపోయిన తర్వాత, మేము వెళ్ళిపోయిన తర్వాత షాప్ దగ్గర, మేము వెళ్ళిపోయిన తర్వాత అనే ఒక జీవితాన్ని ఆమె జీవిస్తున్న సమయంలో ఆమెను దర్శించడానికి, ఆమెకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి, ఆమెకు మెస్సియా సూచన ఇవ్వడానికి దేవుడు అక్కడ దిగి వచ్చాడు. అక్కడ మనం అలాగే ఉన్నాం. ఈ లోకంలో మనకి ఏ మంచి పేరు లేదు, మన జీవితం అంతా కంపే, అంతా సువాసన లేదు మనకి. ఇక్కడ ఎటువైపు చూసినా పాపమే. కానీ దేవుడు ఈ యొక్క కాలానికి దేవుడు ఆ యొక్క తనకు అలా ఆలోచన సభలో నీవు నిర్ణయించబడినావు కాబట్టి ఆయన నేరుగా వెతుక్కుంటూ దగ్గరికి వచ్చాడు. ఆయన తన యొక్క సంకల్పాన్ని బయలుపరిచాడు. ఆయన ఏమైనాడో బయలుపరిచాడు. ఆయన ఆ శాస్త్ర పరిచయాలు వచ్చి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి అంటున్నారు, అయ్యా నువ్వు మెస్సియావా? నువ్వు మెస్సియా అయితే మాకు మమ్మల్ని కన్ఫ్యూజ్ చేయొద్దు. నువ్వు మెస్సియా అంటున్నావు, మాకు చూస్తే బైబిల్ ఎక్కడ నీ పేరు కనపట్లేదు. మేము ఎక్కడ ఎంత తిప్పినా ఆది నుంచి మలాకి వరకు యేసు అనే పేరు మాకు బైబిల్ ఎక్కడ కనపట్లేదు. కానీ నువ్వేమంటున్నావు? నేను మెస్సియా, నేను దేవుడిని అంటున్నావు, కానీ నీ పేరు బైబిల్ మాకు కనిపించట్లేదు. నువ్వు మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నావు. ఒకవేళ నువ్వు మెస్సియా అయి ఉంటే మమ్మల్ని కన్ఫ్యూజ్ చేయొద్దిక, ప్లీజ్ దయచేసి మమ్మల్ని మీరు కన్ఫ్యూజ్ చేయొద్దిక, గందరగోళం చేయదు మమ్మల్ని దయచేసి. నువ్వు మెస్సియా అయి ఉంటే ఏదో ఒకటి మేము పైకి చూస్తూ ఉంటాము, ఒక్కడి నుంచి పైనుంచి ఏంటంట మేము నమ్మేస్తాము నేను మెస్సియా అని. కానీ నువ్వేం చేయాలి? మెస్సియా సూచన చూసి మాకు ఆ పైనుంచి ఏదైనా ఒకటి దింపేవనుకో, మేము దాన్ని బట్టి చూసి అవునబ్బో ఈయన పైనుంచి ఏదో దింపేస్తున్నాడు, ఈయన నేను మెస్సియా అని మేము నమ్ముతాం. ఇలాంటి సూచనలు లేకపోవడం వల్ల మేము ఏమైపోతున్నాం? ఈ విషయంలో గలిబీలు అయిపోతున్నాం. నువ్వు మెస్సియావో కాదు, మెస్సియావో కాదు, మెస్సియావో కాదు, మాకు అర్థం కావట్లేదు. చూసారా? వాళ్ళకి ఏం కావాలంట? పవన్ బ్రదర్ ఏం కావాలంట? సూచన కావాలంట. ఎక్కడి నుంచి రావాలంట? ఆకాశం నుంచి దిగొచ్చి చూసి అప్పుడు నిజమేనండి మెస్సియా నమ్ముతారంట. వాళ్ళు అడిగారు వచ్చి, మేము నమ్ముతాం, చూపించు. ఏమన్నాడు ఆయన? వ్యభిచారమైన చెడ్డతరం వాళ్ళారా బయటకు వదలగలడు ఆయన. ఏమన్నాడు? ఏంటంటే నమ్ముతానంటే చూపించచ్చుగా, అయినా నేను వచ్చింది దానికోసమే కదా. మరి నమ్ముతాం, మీరు చూపించమంటే చూపించాలి కదా. చూపించాడా? చూపించలే. పైకి ఏమి నిర్ణయించాడు మళ్ళీ? చూడండి, వీళ్ళేమో శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయలు, బైబిల్ చెప్తుంది వాళ్ళు పుదీనా పంట కోసం కూడా తీసుకెళ్లి దశమాకి వచ్చేవాళ్ళు. వాళ్ళు పుదీనా, జీలకర్ర పండిస్తారు కదా, దానిలో కూడా దేవాలయంలో దశమాగం పట్టుకెళ్ళేవాళ్ళు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళని పట్టుకొని నేనేమంటున్నాడు? ఏంటి మేము ఎంత నీతి నిజాయితీ నిలబడితే మమ్మల్ని వ్యభిచారంటున్నాడా? ఈయన అసలు మెసేజ్ కాదప్ప వెళ్ళిపోయాడు. కానీ ఇప్పుడు నిజంగా వ్యభిచారం చేసి తిరిగి వెళ్ళాడు ఇప్పుడు ఈయన. హల్లెలూయా. వాళ్ళేమో మేము పరిశుద్ధులము, మాకు మాత్రమే ధర్మశాస్త్రం, మాదే బైబిల్ అనుకుంటున్నారు వాళ్ళు. ఆయన ఏమన్నాడు? వ్యభిచారాలు బయటపడినాడు. ఆయన ఏమనుకుంటుంది? అయ్యో నేను వ్యభిచారనే,
కానీ నాకు మెస్సే వస్తాడని తెలుసు, నాకు మెస్సే కావాలి. తన మనసు అనుకుంటుంది, తన వృత్తిరీత్యా తన జీవితంలో ఆమె పాపం చేస్తుంది. కానీ మనసు ఏమవుతుంది? పశ్చాత్తపడుతుంది. మెస్సేని కనుగొనాలి, మెస్సే కావాలి, మెస్సేని వెతకాలి, మెస్సే కోసం ఎదురు చూడాలి అనుకుంటా ఉంది ఆమె. కాబట్టి ఆమె అనుకుంటుంది కాబట్టి వెతుక్కుంటూ నేరుగా మెస్సే వచ్చాడు ఆమె దగ్గరికి. ఆమె ఎవరు? వ్యభిచారి. అమ్మా ఇప్పుడు ఆయన అంటారా ఇప్పుడు ఆయన దృష్టిగా వ్యభిచారిలా కనపట్లా, వ్యభిచారిలా కనపట్ల ఆమెకి. ఇప్పుడు ఆయన ఆమెతో మాట్లాడడం ప్రారంభం చేశాడు, మెస్సే సూచన చేస్తున్నాడు. ఆమె తను చూసింది, చూసామంటా ఉంది, అయ్యా నువ్వు ప్రవక్తలా ఉన్నావే అంటే, నేను ప్రవక్త అన్నాడా? అన్నాడా? మరి వాళ్ళు శాస్త్రుల పరిస్థితి ఎందుకు కలిస్తే ఉన్నాడు? నేను అసలు ఆయన కాదు, నేను మెస్సేని కాదు, మీరు అంటున్నాడు పిలవద్దు, దయాలో మీరు ఆగండి, అందరినీ కంట్రోల్ చేస్తున్నాడు. కానీ ఏమయ్యా నువ్వు ప్రవక్తలా ఉన్నావే అంటే ఆమె ఉంటుంది, ఆయన ఏమన్నాడు? అవునవును. హల్లెలూయా. అయ్యా మెస్సే వస్తాడని మేము విన్నాము, మా పాస్టర్ గారు కైపా గారు రోజు ప్రసంగంలో బలగుద్ది మరి బోధిస్తాడు మెస్సే వస్తాడని. మరి ఆ మెస్సే ఎప్పుడు వస్తాడు నీకు తెలుసా? నీ ఎదురు నిలబడింది ఆయనే. హల్లెలూయా. వాళ్ళేమో మేము నమ్ముతాము మాకు చూపించు అంటే వాళ్ళకేం చెప్పట్లా. ఈమెమో ఇక వ్యభిచారి లోక సంబంధమైన లోకంలో జీవిస్తా ఉంది. ఏం అడగకపోయినా సరే దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. ఏమో అడిగిన ప్రతి ప్రశ్నకి పాజిటివ్ గా రెస్పాన్స్ అవుతున్నాడు అక్కడ. ఓపెన్ గా మాట్లాడుతున్నాడు అక్కడ. హల్లెలూయా. కానీ చూడండి, లోక సంబంధమైన ప్రజలకేమో వాళ్ళు ఎంత నీతిమంతులుగా ఉన్నా సరే దేవుని దృష్టిలో వాళ్ళు వ్యభిచారులే. వాళ్ళు ఎలాంటి వ్యభిచారులు? వాక్య సంబంధమైన వ్యభిచారులు వాళ్ళు. వాక్యాన్ని విడిచిపెట్టి దేవుని విడిచిపెట్టి ఒక దేవుని ముగ్గురు దేవులుగా ఆరాధించే దేవులు వాళ్ళు, దేవుని ముఖ్యంగా చేసే వ్యభిచారులు వాళ్ళు. కానీ ఈ సమర స్త్రీ, ఈ కాలానికి నిర్ణయించబడిన ఈ సమర స్త్రీ ఒక దేవుణ్ణి పట్టుకుని ఆమె. అందుకోసమే ఆమె ఎక్కడుందో ఎత్తుకుంటూ వచ్చాడు ఆయన. హల్లెలూయా. దేవాధిపతి ఎక్కడున్నారో ఎత్తుకుంటూ వచ్చింది వాక్యం. లక్ష్మణ్ ఎక్కడున్నారో అక్కడ ఎత్తుకుంటూ వచ్చింది వాక్యం. మున్నాబది ఎక్కడ ఇంట్లో కూర్చుంటే వచ్చింది వాక్యం. బటన్ నొక్కితే కనబడుతుంది వాక్యం ఇప్పుడు. హల్లెలూయా. కారణము నిర్ణయ కాలం ఇది. ఈ నిర్ణయ కాలంలో దేవుడు నిన్ను వెతుక్కుంటూ వచ్చాడు ఆయన. నీ పొలిమేరలో ఇంత ముందు ఆమరికేస్తుంటే సరిహద్దుని తొలగించి వేశాడు. ఇప్పుడు ఆయన రాజమార్గము తిన్నగా కనపడతా ఉంది. ఆ రాజమార్గాన్ని ఏర్పాటు చేయడానికి దేవుడు ఈలోగా పంపించాడు. ఆయన వచ్చి ప్రతి మెట్టని సరి చేస్తా ఉన్నాడు, ప్రతి పొలాన్ని లెవెల్ చేస్తా ఉన్నాడు. మార్గము రాజమార్గము వేసాడని వచ్చి మొదటి మార్గంలో మెస్సేజ్ చూపించాడు, రెండవ రాకలు వచ్చి వర్రా మెస్సేజ్ చూపించాడు. రాజమార్గం పడిపోయింది మనకి ఇప్పుడు. ఇక మనకి ఎలాంటి హద్దులు లేవు. ఇప్పుడు మనకి నేరుగా మరణము లేకుండా అవాదములు ఏ ప్రాంతంలో జీవించారో ఆ మరణము లేని ఆ ప్రాంతానికి ఈ రాజమార్గం గుండా, ఈ ఏలియా వర్తమానం గుండా నడుచుకుంటూ మనం వెళ్ళిపోతా ఉన్నాము అక్కడికి. ఇప్పుడు మనకి మరణము లేదు. హల్లెలూయా. మనం మరణించే ప్రజలము కాదు. ఆనందం ఆనందం ఎంతో ఆనందం. రూపాయి సత్యము కలుసుకున్నవి, పరలోకం ఏకమైనది. ఆనందం ఆనందం సైన్యము చూచుండగా హల్లెలూయా. నీవు ఊపిరి విడవాలన్నా, నీలో చలనం ఉంది అని తెలియాలి అన్నా కాడు ఎవరు? దేవుడు. ఏ దేవుడు? ఎవరైతే నీ సృష్టికర్త ఉన్నారో, సకల జాతిని సృష్టించిన దేవుడు ఎవరైతే ఉన్నారో ఆ దేవుని యొక్క కృప నీ మీద లేకపోతే, ఆ దేవుని యొక్క కృప నీ మీద లేకపోతే నీవు శ్వాసను తీసుకోలేవు, నువ్వు చలనం కదలలేవు ఇటు. అవునా? ఎంతమంది ఉన్నారు కృత్రిమంగా శ్వాస తీసుకునే వాళ్ళు? ఎన్ని రోజులు తీసుకోగలుగుతారు వాళ్ళు? నువ్వు చూడు, నువ్వు తీసుకునే గాలి ఎంత విలువైంది తెలుసా?
నువ్వు తీసుకునే గాలి నీకు ఎంత విలువైంది తెలుసు? ఎప్పుడు తెలుసా నీకు ఆ గాలి ఎంత విలువైందో నీకు ఎప్పుడు తెలుసా? నిన్ను ఐసీయూలో పడుకోబెట్టి ఇంకొద్ది క్షణాల్లో చచ్చిపోతాడు, ఇక అతను బతుకున్నాడు అన్నప్పుడు మరి ఏం చేయాలయ్యా? ఆక్సిజన్ పెట్టాలండి. అయ్యా పెట్టండి. అయ్యా గంటకి 1000 రూపాయలు అవుతుందా? పెట్టండి. నీకు గంటకి 1000 రూపాయలు చొప్పున ఆక్సిజన్ అందిస్తే గంటకి 1000 రూపాయలు అంటే నువ్వు 24 గంటలు బతకాలంటే ఎంత కావాలి నీకు? 24,000 కావాలండి. ఒక్క రోజుకి నువ్వు బతకాలంటే ఎంత కావాలి? కానీ అదంతా దేవుడు నీకేం చేశారు? ఉచితంగా ఇచ్చాడు ఆయన. ఉచితంగా పిలుస్తున్నావు. దేవుడు నీకు ఆ ఆక్సిజన్ నీకు ఫ్రీగా ఇస్తున్నాడు ఇక్కడ. దాని ఆ శ్వాస నీకు పని చేయాలంటే నీలో చలనం ఉండాలి. ఆ చలనం నీకు రావాలంటే ఏముండాలి? కృప ఉండాలి. సొలొమోను అంటాడు సామెతల్లో, నువ్వు ఫుల్గా అన్నం తినేసిన తర్వాత కడుపు నిండిందా అని తెలియాలంటే కూడా, లేదంటే నీకు తెలియదు, తింటనే ఉంటావు, వెళ్ళిపోతూనే ఉండదు. నీకు ఆ ఫీలింగ్ తెలియదు. నీకు ఇక నా కడుపు నిండింది, తృప్తి పడ్డాను నేను అని నీకు తెలియాలంటే కృప ఉండాలి. నీకు ఏది చేయాలని కూడా దేవునికి కృప ఉండాలి. నీ జీవము, నీ శ్వాస, నీ చలనము అన్ని కూడా దేవుడు ఈ లోకంలో నీకు ఉచితంగా అనుగ్రహించాడు. దేనికోసం అంటే నీవు దేవుని యొక్క సంతానమని రుజువుపరిచేందుకు. హల్లెలూయా. అందుకోసం పౌలు అంటున్నాడు అక్కడ, నీవు దేవుని సంతానమై ఉండి, నీవు దేవుని సంతానమై ఉండి వెండితోనైనను బంగారంతోనైనను కర్రతోనైనను రాతితోనైనా చేయబడిన దేవతా విగ్రహముల పోలిక చొప్పున నేను వారి సంతానాన్ని వాళ్ళ పోలిక నువ్వు చెప్పుకోగలవా? చెప్పలేవు. ఒకవేళ నువ్వు అలా చెప్పితే నువ్వు దేవుని సంతానం కాదు. నువ్వు దేవుని సంతానమై ఉంటే నువ్వు ఎవరి పోలిక? దేవుని పోలిక. హల్లెలూయా. నువ్వు అప్పుడు దేవుని పోలికైనప్పుడు నువ్వు వెళ్ళి ఒక రాతినో ఒక బంగారనో ఒక వెండినో ఏదో ఒక విగ్రహం చేసుకొని నువ్వు నా దేవుడివి అని చెప్పలేవు. ఎందుకంటే నన్ను సృష్టించిన దేవుడు, నేను ఆయన సంతానమై ఉన్నాను. ఆయన నాకు ఉచితంగా ఈ లోకంలో జీవించేందుకు నాకు ఆయన సూర్యుని ఇచ్చాడు. ఆయన మీరు పగలు ఫ్రీగా లైట్ తీసుకుంటారు మీరు, అవునా? ఏమన్నా సూర్యుడికి ఏమైనా బిల్లు కడుతున్నారు మీరు? సూర్యుడికి ట్యాక్స్ బిల్లు వేస్తే ఎంత వస్తుంది తెలుసా మీకు? సూర్యుడు కనుక మనకి నెల బిల్లు పంపించాడు అనుకోండి, మన నైట్ ఎంతసేపు పడుకో, ఎంతసేపు మెలుగుగా ఉంటాం? లైట్ మన ఇంట్లో లైట్ ఎన్ని గంటలకు వేస్తాం? 6 గంటలకు వేస్తాం ఇంచుమించుగా. ఎన్ని గంటలకు కట్టేస్తాం? 10 గంటలకు ఎట్టి పరిస్థితుల్లో కట్టేస్తాం. ఒకవేళ పొరపాటు 2 లైట్లు వెలుగుతుంది అరిచేస్తాం, ఎన్ని లైట్లు వేస్తాయి, ఎంత బిల్లు వస్తుంది, కట్టేయండి అంటాం. ఒక అతి అర్జెంట్ అయితే కనుక అన్ని పనులు ముగించుకుని ఒక లైట్ వేసుకుని ఆ లైట్ దగ్గర పని చేసుకుంటాం, అవునా? అంటే దరిదాపుగా 6, 7, 8, 9 3-4 గంటలు లైటింగ్ కోసము నువ్వు ఎంత ఖర్చు పెడుతున్నావు? నెలకి 1000 రూపాయలు, 500, 600, 1000 రూపాయలు ఖర్చు పెడుతున్నావు. అంటే 4 గంటల లైటింగ్ కావాలని ఎంత డబ్బులు కడుతున్నావు? 1000 రూపాయలు, ఇంచుమించుగా 1000 రూపాయలు నువ్వు గవర్నమెంట్కి నువ్వు బిల్లు చెల్లిస్తున్నావు. అది కూడా ఈ వెలుతురికి ఆ వెలుతురికి సంబంధం లేదు, అవునా? ఈ వెలుతురికి, మీరు రాత్రి వెలిగించుకునే వెలుతురికి సంబంధం లేదు. ఒకవేళ దేవుడు మరి ఈ వెలుతురికి నీకు ట్యాక్స్ వేసాడు అనుకో, ఎంత కట్టాలి మనం? అప్పుడు సరిపోద్ది మన జీవితం. కానీ దేవుడు నీ కోసం ఏం చేశాడు? ఉచితంగా ఇచ్చాడు వెలుతురిని, గాలిని ఉచితంగా ఇచ్చాడు ఆయన. హల్లెలూయా. సమస్తము దేవుడు నీ కోసమే సృజించాడు ఆయన. ఎందుకు అంటే నీవు ఆయన సంతానమై ఉన్నావు. ఇదేంటి బ్రదర్, మరి నాతో పాటు చాలా మంది ఉన్నారు ఇక్కడ, నాతో పాటు ఈ లోకంలో చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళందరూ దేవుని సంతానమేనా? కాదండి. మరి వాళ్ళు దేవుని సంతానం కానప్పుడు వాళ్ళు ఎలా వచ్చారు? మరి వాళ్ళు నేను తీసుకుని వెళ్తున్నా వాళ్ళు తీసుకుంటున్నారు కదా, నేను పీల్చుకునే గాలిని వాళ్ళు పీల్చుకుంటున్నారు కదా, మరి నేను తీసుకునే ఆహారాన్ని వాళ్ళు తీసుకుంటున్నారు కదా, మరి వాళ్ళేంటి? చూసారా? ఎందుకు అంటే నీ క్యారెక్టర్ ని ఈ లోకంలో నీతిమంతుడు అని తెలియాలి అంటే నీకు ఆపోజిట్ గా మరొక వ్యక్తి ఉండాలి అక్కడ. హల్లెలూయా. పవన్ నీతిమంతుడు అని తెలియాలంటే నీతి లేని ఒక వ్యక్తి భూమి మీద ఉండాలి. ఒకవేళ అందరూ ఒకే వ్యక్తి అనుకోండి, ఎవడు నీతిమంతుడు ఎవడు అనీతిమంతుడు ఈ లోకంలో తెలియదు. అందుకోసమే దేవుడు ఏం చేశాడంటే తాను నిర్మించిన ఈ గృహములో, ఈ భూమి ఆకాశం అనేది నీ గృహము. 6 బతికి 10 బతికి 8 బతికి అది నీ ఇల్లు. నువ్వు కట్టుకునే నిర్మాణము ఏం చేస్తావు? నువ్వు 6 బతికి చాలే పెడతారు, పెద్ద రూమ్ అయిపోయింది చాలు. కానీ ఆయన నీకు ఎలాంటి ఇల్లు ఇచ్చాడు నీకైనా? నువ్వు ఎంత, ఇది మొత్తం నీ బెడ్రూమే, ఇదంతా నువ్వు ఎక్కడ చేస్తావో ఏం చేస్తావో, హాలు బెడ్రూమ్ అంతా ఇదే. మాకు ఇప్పుడు ఈ రూమ్ ఎలాగైతే పడుకుంటే బెడ్రూమ్ అయిపోతుంది, తింటే డైనింగ్ అయిపోతుంది, మనం కూర్చుంటే మందిరం అయిపోయింది ఇక్కడది. హల్లెలూయా.
ఈ ఈ బిల్డింగ్ ని వాళ్ళు ఎందుకోసం కట్టారో తెలుసు కానీ వాళ్ళు మా కోసమే ఇచ్చారు దేవుడు దీన్ని. అప్పుడు మా దేవుని కుమారులు రాబోతున్నారు, వాళ్ళు అక్కడ నిత్య సువార్త చెప్పుకోవాలి. గవర్నమెంట్ హృదయాలు స్పందించి ఈ శాంక్షన్ చేసి బిల్డింగ్ కట్టించారు దేవుడు ఇక్కడ. హల్లెలూయా. ఇక్కడ పిల్లలు ఎంతమంది చదువు చెప్పారు మా తెలియదు కానీ ఇక్కడ మనం నేర్చుకునే చదువు ఉన్నతమైన విద్య ఇది. హల్లెలూయా. ఈ 2 రోజుల మీటింగ్ కోసమే ఈ బిల్డింగ్ కట్టబడిందండి. ప్రభుకి స్తోత్రం కలుగుగాక. నీవు జీవించే ఈ లోకంలో నీ కోసమే ఈ భూమి ఆకాశాన్ని దేవుడు నిర్మించాడు. ఆయన అన్ని సమస్తాన్ని దేవుడు నీకు ఉచితంగా ఇచ్చాడు. ఆయన నువ్వు ఆయనకి ఏమి చెల్లించలేవు. ఆయన అంటున్నాడు, నువ్వు నాకు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, నేను నేను ఎలా వచ్చానో ఏమై ఉన్నానో అది గుర్తిస్తే చాలు నువ్వు ఆయన్ని. అదే నేను కోరుకునేది. ఆయన ఈ లోకంలో మరి అంతమంది ప్రజలు ఎందుకు గుర్తించలేకపోతున్నారంటే వారందరూ కూడా నీ యొక్క నిజ స్వరూపాన్ని లేదా నువ్వు ఏమైనావో నీ గుడి లక్షణాన్ని ఈ లోకానికి వెల్లడి పరచడానికి వాళ్ళు ఈ లోకంలో ఉన్నారు. ఎందుకు పగలు రాత్రి ఉంది? పగలు ఎందుకు ఉంది, రాత్రి ఎందుకు ఉంది? వెలుతురు యొక్క విలువ తెలియాలంటే నీకేం కావాలి? చీకటి రావాలి. అందుకోసం ఈ రెండింటిని వేరు చేయడానికి దేవుడు పగలు రాత్రి పెట్టాడు. అలాగే నీతిమంతుడు అనీతిమంతుడు, ఆ విశ్వాసి అవిశ్వాసం పెట్టాడు దేవుడు. అందుకోసమే ఈ లోకంలో దేవుని యొక్క ఇంటిలో వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ, దేవుని యొక్క సృష్టిలో వాళ్ళు భాగస్వాములు ఉన్నారు అక్కడ. కానీ దీనికి అసలైన వారసుడివి నీవే. అందుకోసమే ఆ పౌలు గారు అంటారు, తండ్రి ఇంటిలో ఉన్న బాలుడు ఆయన బాలుడిగా ఉన్నంత కాలము బానిసతో పాటే అతను కూడా పని వాడుతూనే అతను కూడా. అవునా? ఇప్పుడు ఆమె ఉంది, నీ ఇంట్లో పని మనుషులు ఉండరు, ఆమె పని మనిషిగా ఉంటుంది, తింటది కూర్చుంటది, పని ఏమి ఉండదు బాలుగా ఉన్నంతసేపు. కానీ ఆమె ఎప్పుడైతే ఒక కుమారుడు ఎదిగాడో అప్పుడు ఏం చేస్తాడు? డాడీ ఏంటి నేను బయటికి వెళ్ళాలి, డబ్బులు ఎందుకు లేవు? ఏం చేస్తాడు డబ్బులన్నీ? నేనేం చేస్తున్నాడు? కమెంట్ చేస్తాడు. అదే పనివాడైతే కమెంట్ చేస్తాడా? ఏమంటాడు? ఏమండి కొంచెం ఊరు వెళ్ళాలండి, ఒక 10 రూపాయలు ఇవ్వండి. లేవయ్యా ప్లీజ్ అండి, లేవయ్యా సరే సార్ వెళ్ళిపోతాడు. కానీ నీ కొడుకైతే డాడీ చూసా బీరువాలో డబ్బులు ఉన్నాయి, నాకు ఇవ్వు. కారణము అధికారము, ఇది నాది. ఆ పనివాడు ఇంట్లోనే ఉన్నాడు, డిమాండ్ చేయలేకపోయాడు. కుమారుడు ఇంట్లోనే ఉన్నాడు, ఒక వయసు వచ్చేంత వరకు డిమాండ్ చేయలేకపోయాడు. ఒక వయసు వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాడు? డిమాండ్ చేస్తాడు. ఎందుకంటే తను ఆ ఇంటికి వారసుడు. హల్లెలూయా. మనం ఇప్పుడు దాకా ఎందుకు మాకు మరణం లేదు, మేము చనిపోము, మాకు వ్యాధులు లేవు, మాకు దుఃఖం లేదు అని మనం ఎందుకు అనుకుంటున్నాము? మిగతా వాళ్ళందరూ కూడా మాకు చనిపోతామని వాళ్ళు అనుకుంటే మనం కూడా అనుకున్నాం. ఎందుకంటే ఆ పరివాళ్ళతో పాటుగా మనం కూడా ఇప్పుడు పరివారం ఇంట్లో వాళ్ళకి అధికారం లేదు, మనకు కూడా అధికారం ఇంట్లో. కానీ ఇప్పుడు మనం ఏం చేసాము? యుక్త కాలానికి వచ్చే మనము, ఎవరి కాలానికి వచ్చే మనము, నిర్ణయ కాలానికి వచ్చే మనము. నాకు అర్థమైపోయింది ఇదంతా నా కోసం వచ్చింది కాబట్టి నాకు అధికారం ఉంది, నాకు నిలబడు అంటే. ఇప్పుడు నీకేం వచ్చింది? ఇప్పుడు పవర్. ఎప్పుడు వచ్చింది నీకు పవరు? ఎప్పుడు ఇచ్చారు? ఇప్పుడు సిస్టర్ ఉంది, మోతీరాం బ్రదర్ చిన్న అందన్నప్పుడు డాడీ మనం ఇల్లు కట్టుకుందాం అనుకోండి, ఇప్పుడు నీకు ఆ సంగతి ఎందుకమ్మా కుదురుకుంటూ అంటాడా? ఎందుకని? ఆ వయసు అంత పెద్ద పెద్ద ప్లాన్లు వేసే వయసు కదా ఉంది. ఇప్పుడు ఆమె ఎదిగిన కుమార్తెగా ఉందామే, ఇప్పుడు ఆమె చెప్తా ఉందనుకో, అప్పుడు అలా ఏం చేస్తాడు? ఏంటాడు? సరేనమ్మా చేద్దాం, అలా చేద్దాం, ఇలా చేద్దాం, అయితే ప్లాన్ చేసుకుందాం అని ఆమె యొక్క మాటకు విలువనిస్తాడు. కారణము ఇప్పుడు ఆమె చిన్నపిల్ల కాదు, ఎదిగిన కుమార్తెగా ఉందామె. ఇప్పటి వరకు ఈ లోకంలో నీవు ఎలా ఉన్నావు? బాలుడిగా ఉన్నావు. నీవు ఈ యొక్క చనిపోయిన వాడితో చనిపోయిన వాడిగా ఉన్నావు, పాపంతో ఉన్నవాడితో పాపంగా ఉన్నవాడిగా ఉన్నావు, మరణించేవాడితో మరణించేవాడిగా ఉన్నావు, లోకస్తుడిగా నీవు ఉన్నావు. కానీ ఈ నిర్ణయ కాలంలో ఏలి ఆత్మ వచ్చినప్పుడు నిన్ను ఆయన వేరు చేశాడు. ఆయన నీ బుద్ధిని ఆయన ఏం చేశాడు? మెరుగుపరిచాడు, వెలిగింపు చేశాడు. ఆయన మీ యొక్క మనోనేత్రాన్ని ఏం చేశాడు? ఆయన వెలిగింపు చేశాడు. ఆయన ఇప్పుడు నీకు అర్థమైపోయింది, ఈ వేళ వల్ల నేను ఇక్కడ చనిపోయేవాడిని కాదు, కారణము నేను యజమానుడిని. వాళ్ళు ఎందుకు చెప్పట్లేదు బ్రదర్ చనిపోవని? వాళ్ళ సంఘాలు ఎందుకు చెప్పట్లేదు? వాళ్ళు పని వాళ్ళకి భయం, వాళ్ళు అడగరు వాళ్ళ తండ్రిని, వాళ్ళ ధైర్యం లేదు వాళ్ళకి. కానీ మనం అడగగలం, ఎందుకంటే మన తండ్రి దగ్గర మనకు అధికారము ఉంది. ఎందుకంటే మన తండ్రికి మరణం లేని వాడు మన తండ్రి, కుమారులుగా మనకు కూడా మరణం లేని వారిగా ఉన్నాం. మనము ఇప్పటి వరకు బాలుల వలె ఉన్నాం. మనము అధికారాన్ని తీసుకోలేకపోయాం కాబట్టి మనం కూడా లోకస్తులుగా జీవించాము. కానీ మనం ఇప్పుడు ఏం చేసాము? పవన్ బ్రదర్ అధికారాన్ని తీసుకున్నాం. మనం ఇప్పుడు ఏం చేస్తాం? శత్రువు మీ ఇంట్లోకి వస్తే, నేను మీ ఇంట్లోకి వచ్చాను అనుకోండి, బ్రదర్ పవన్ మీరు ఖాళీ చేసండి, ఇల్లు ఖాళీ చేసండి నాకు ఏమంటారు? సరే బ్రదర్ తీసుకుని ఇచ్చేసి వెళ్ళిపోతారు. నాకు వెళ్ళిపోతారా?
ఏమంటారు మీరు అప్పుడు? నువ్వెవరో ఏదో మంచితనంగా ఏదో 4 మాటలు చెప్తున్నానని చెప్పి ఇంటికి రానిస్తే ఏంటి ఖాళీ చేయమంటావు ఏంటి అంటారు కదా. అదే మీ అబ్బాయి అడిగితే అనలేరు. నా కుమారం నువ్వు నేను ఇంకో ఇల్లు కట్టుకుంటాను అంటాడు. లేకపోతే చెట్టు కింద కూర్చుంటావు వెళ్ళి. ఇల్లు లేకపోతే చెట్టు కింద కూర్చుంటావు వెళ్ళి. కారణము అధికారం. నీ కుమారుడు వారసుడు ఆయన. ఇప్పుడు నీవు దేవుని యొక్క సంతానమై ఉన్నావు. ఇప్పుడు నువ్వు దేవునికి వారసుడై ఉన్నావు నీవు. అందుకోసమే ఇప్పటి వరకు నువ్వు బాలుడిగా ఉన్నావు కాబట్టి ఈ దేవుడు నీకు అధికారం ఇవ్వలేదు. ఇప్పుడు నువ్వు ఎదిగిన కుమారుడిగా ఉన్నావు కాబట్టి ఆయన అంటున్నాడు, ఇదిగో తీసుకోప్పుడు. నువ్వు అడిగా ఈ లోక సంబంధమైన తండ్రిలాగా నా ఆస్తి నాకు మంచుతావా, నా ఇల్లు నాకు ఇస్తావా, నా డబ్బు నాకు ఇస్తావా, నా వాట నాకు ఇస్తావా అని అడిగించుకునే తండ్రి కదా ఆయన. ఓ నా కొడుకు యుక్త వయసుకు వచ్చాడు, నానా రా ఇదిగో ఇది నీతో తీసుకో, ఇదిగో ఈ కాగితంలో నీకు మరణం లేదు, ఇదిగో ఈ కాగితంలో నీకు దుఃఖం లేదు, ఇదిగో ఈ కాగితంలో నీకు వ్యాధులు లేవు, ఇదిగో ఈ కాగితంలో ఈ భూమికి అందరికి నువ్వే అధికారి, ఇది నీయే తీసుకో. మొత్తం తీసుకొచ్చి పిలిచి ఇచ్చేసాడు నీకు దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు సమస్త దీనికి సంబంధించిన పౌరపట హక్కు పత్రము ఇప్పుడు నీ చేతిలో ఉంది. అదే దేవుని యొక్క అధికారము. ఇప్పుడు నీకు మరణం లేదు బ్రదర్, దుఃఖం లేదు, వ్యాధులు లేవు. ఇదేంటి బ్రదర్ మరి మిగతా సంఘాలు మాట చెప్పట్లేదు? వాళ్ళు చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళు ఎవరు ఇంట్లో మరి వాళ్ళు మరణించారు, కుమారుడు నువ్వు. హల్లెలూయా. అందుకోసం ఈ లోకానికి ఇప్పటిదాకా తెలియలే, సాతానికి కూడా ఇప్పటిదాకా తెలియలే ఇదేంటంటే ఎంత అధికారంతో వచ్చి అడుగుతున్నాడు. చాలా మంది ఉన్నారు ఈ లోకంలో, ఎవరు కూడా వెళ్ళిపో అని చెప్పట్లే. కానీ మొన్న వచ్చి ఏమన్నారు, సాతాను నాకు అన్నాడు ఆయన. రాత్రి మేము గురించి పడుకున్నాం, అప్పుడు దాకా బాగానే ఉన్నాం. పడుకునే టయానికి వచ్చినాయి ఒక 5-6 గబ్బిలాలు తిరుగుతా ఉన్నాయి. నేను చూసినప్పుడేమో 4 ఉన్నాయి, తర్వాత 5 వచ్చినాయంట, తర్వాత లాస్ట్కి 6 వచ్చినాయంట. మన సంఖ్య ఎప్పుడు జరుగుతూనే ఉంటది కదా. 6 గబ్బిలాలు వచ్చినాయంట. 6 గబ్బిలాలు తిరుగుతా ఉన్నాయి, ఇటు తిరుగుతున్నాయి. మేము అడిగాం దేవాజీ బ్రదర్, మరి మనల్ని పడుకుని ఏంటి మీద పడేలా ఉన్నాయి అంటే, దేవాజీ బ్రదర్ చెప్తున్నారు, బ్రదర్ ఇది వాటిల్లే బ్రదర్, మనమే ఇందులోకి వచ్చాం. ఈ రోజు ఎక్కడే పడుకుంటా ఉంటే మనమే ఇందులోకి వచ్చాం. అవి ఏం చేస్తాయి, బై తిరుగుతున్నాయి, కిందకు వస్తాయి, పైకి వెళ్తాయి, మాకు పైకి వెళ్తుంది. అంటే వాటి యొక్క నివాస స్థలంలోకి మనం వచ్చాం. ఇప్పుడు అలాగే ఈ యొక్క భూమి యొక్క నివాస స్థలం ఎవరిది? నీది. లోపలికి ఎవరు వచ్చారు? సాతాను వచ్చింది. ఇప్పుడు దాకా వాడు ఆక్రమించుకున్నాడు, అధికారం చూపించాడు, పెత్తనం చేశాడు, నేను చంపేశాడు, పాపాలకు నెట్టేశాడు, అధికారం నిలబడి చేశాడు. కానీ ఇప్పుడు దేవుడు నీకు నీ యొక్క మనోనేతాన్ని వెలిగింపు చేశాడు. నువ్వెవరో నీకు చెప్పాడు ఆయన. నువ్వెవరో నీకు అర్థమయ్యని చెప్పాడు ఇప్పుడు ఆయన. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు నువ్వు సాతాన్ని స్వాధీనం చేసుకోవాలి. సాతాన్ని నువ్వేం చేయాలి? గెట్ అవుట్, ఇది నాది, వెళ్ళిపోండి, దయచేసి వెళ్ళిపోండి. మీరు మంచిగా వెళ్తారా, మెడ మీద కాలేసి తొక్కాలా? హల్లెలూయా. మీరు మంచిగా వెళ్తే సరే, లేదంటే వాడికి తెలుసు, సాతానికి నీ గురించి బాగా తెలుసు. నీకంటే ఎక్కువ నీ గురించి వాడు తెలుసు. తెలుసా మీకు? నీకంటే ఎక్కువ ఎవడు తెలుసు? సాతానికి తెలుసు. ఒక సంఘం రాబోతుంది, వాళ్ళు భయం లేని సంఘము. ఇప్పటి వరకు నేను మోసం చేసినట్లుగా వాళ్ళు మోసపోయే సంఘం కాదది. ఎందుకంటే వారు దేవునికి రక్తము శరీరము ఎముకలు వాళ్ళు. వారిని మోసము చేయడం ఈ లోకంలో ఎవరి వల్ల కూడా కాదు. చూసారా, ఇప్పుడు దాకా మన నివాస స్థలంలో వాడు ఆక్రమించాడు. ఇప్పుడు అసలైన వారసులు మనం వచ్చాం. ఏం పట్టుకున్నాం మనం? ఇప్పుడు కొరడా పట్టుకున్నాం. ఖాళీ చేయండి తొందరగా. హల్లెలూయా. సాత్వికులు ధన్యులు, వారు భూమిని స్వతంత్రించుకొందురు. ఇప్పుడు నీ ఇల్లు ఒక చోట కాదు, భీంపూర్లోనే కాదు నీ ఇల్లు. ఇప్పుడు నీ ఇల్లు ఎక్కడుంది? ఇప్పుడు మొత్తం నీదే ఇల్లు ఇప్పుడు ఇది. ఎందుకంటే మొత్తం నీ అధికారం దేవుడు నీ చేతికి ఇచ్చాడు ఇప్పుడు ఆయన. హల్లెలూయా. యెహోవా దేవుడు ఆయనకే చెల్లించేదాము. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. యేసుక్రీస్తు అప్పుడు వస్తాడని
సర్వ సాయంకాలపు యూదా గోత్రపు సింహమై సాయంకాలపు వెలుగుగా యూదా గోత్రపు 7 ముద్దలు హల్లెలూయా ఆమేన్ గ్లోరీ మహిమ ఘనత ప్రభావములు ఆయనకే చెల్లించేదాము హల్లెలూయా తోడే మీద రెండవ పరిచర్య బ్రహ్మాం తామస్సుగా ఈ లోకమునకు వచ్చేను బ్రహ్మాం తామస్సుగా ఈ లోకమునకు ఈ పరిచర్య రుజువు పరిచేను హల్లెలూయా బ్రహ్మాం తామస్సుగా హల్లెలూయా 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 ఐగుప్తులో నుండి హెబ్రీ స్త్రీలు ఎవరంట హెబ్రీ స్త్రీలు చురుకైన వారు ఏ విషయంలో చురుకైన వారు వాళ్ళు ఐగుప్తు యొక్క మంత్రసానులకు దొరకకుండా వారి యొక్క పిల్లలని కానీ ఆ మగ పిల్లలైతే కనపడకుండా జాగ్రత్త చేసేంత చురుకైన వారు అక్కడ ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు తెలుసా మంత్రసానులే సాక్ష్యం ఇస్తున్నారు రాజుగారు పిలిచారు అయ్యా ఏంటి మనం ఆ హెబ్రీ పిల్లల్ని ఎక్కువ అవ్వకూడదు ఇశ్రాయేల్ ప్రజలు మన దేశంలో పెరిగిపోతున్నారు వాళ్ళ సంతానం తగ్గించాలి వాళ్ళ జనాభాను తగ్గించాలి పురుషులు తగ్గించాలి అనుకున్నాం కదా దానికి మనం ఒక కమిటీ చేసాము ఆ క్యాబినెట్ లో దానికి ఒక మంత్రిత్వ శాఖను పెట్టాము దానికి ఒక వింగే ఏర్పాటు చేసాము ఒక చట్టం చేసాము మనము దానికి ఒక 2 అధికారులు నియమించారు అక్కడ 2 స్త్రీలని నియమించారు వారు దేశం మొత్తం మీద మంత్రసాలకి జాబులు ఇచ్చారు అక్కడ ఐగుప్తులో ఒక కొత్త చట్టం అది ఏంటి వాళ్ళ డ్యూటీ ఏంటి వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి ఇజ్రాయేల్ ప్రజలు స్త్రీలు ఎవరైతే గర్భిణీగా ఉన్నారో వాళ్ళు నోట్ చేయటం ఇప్పుడు మన ఇంటికి వస్తున్నారు కదా ఆశా వర్కర్లు అంగన్వాడీ వర్కర్లు ఇప్పుడు వాళ్ళకి ఆ డ్యూటీ స్పెషల్ గా ఇచ్చాడు అక్కడ దేవుడు ఐగుప్తు రాజు ఇచ్చాడు
వాళ్ళ డ్యూటీ ఏంటి? ఈ ఇప్పుడు పలానా సహోదరి ప్రెగ్నెన్సీ ఎన్నో నెల? 6వ నెల. ఓకే. మళ్ళీ ఎప్పుడు వస్తారు వాళ్ళు అక్కడికి? కరెక్ట్గా ఈ డేట్కి మనం వాడికి వెళ్ళాలి. వాళ్ళు డెలివరీ డేటు వెళ్ళి చూడాలి. ఆ డెలివరీ టైంలో వాళ్ళు అక్కడే ఉండాలి. డెలివరీ అవుతున్నాక వాళ్ళు అక్కడే నిలబడాలి. వాళ్ళు దానికోసం ఐగుప్తు గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది. డెలివరీ అయ్యేటప్పుడు వాళ్ళు అక్కడే ఉండి, ఆ డెలివరీ అయిన తర్వాత పుట్టింది అబ్బాయి అనుకోండి, ఏం చేయాలి? చంపేసేయాలి. అబ్బాయిలు ఐగుప్తులు పెరిగిపోతున్నారు కాబట్టి ఉంచకూడదు వాళ్ళని. ఇజ్రాయెల్ బాగా ఎక్కువైపోతున్నారు, జనాభా తగ్గించాలి వాళ్ళని. కాబట్టి అబ్బాయి పుట్టాడు అనుకోండి, వాళ్ళు ఏం చేయాలి? చంపేయాలి. అమ్మాయి అనుకోండి వదిలేసి వెళ్ళిపోవాలి. డెలివరీ టైంలో మాత్రం ఖచ్చితంగా అక్కడే ఉండాలి. వీళ్ళ డేట్ రాసుకుని వెళ్ళేవాళ్ళు. మరలా వీళ్ళ డేట్ టయానికి వచ్చేసరికి ఏమైపోయి కడుపు లేకుండా మామూలుగా ఉండేదేమో. ఏంటమ్మా నీ కడుపు ఉండేదిగా? ఏమైంది? లేదమ్మా అయిపోయింది. లేదు. ఏమైందమ్మా నీ గర్భిణి? ఏమో తెలియదు, పోయింది. మగపిల్లడు పుడితే లెక్కలేదు, ఆడపిల్ల పుడితే మాత్రం తీసుకొచ్చి అమ్మాయి పుట్టిందమ్మా ఇది చూపి. అలా తెలియకుండా ఐగుప్తులో మరలా పురుషుల యొక్క సంఖ్య పెరిగిపోతా ఉంది. ఇప్పుడు పిలిచాడు ఆ యొక్క రాజు వాళ్ళని, ఒక ఇద్దరు మంత్రసాలని ఆ దేశం మొత్తం మీద ఒక ఇద్దరికి అధికారం ఇచ్చాడు ఆయన. వాళ్ళ పేర్లు మర్చిపోయినట్టు. ఇద్దరికి అధికారం ఇచ్చాడు ఆయన. వాళ్ళిద్దరిని పిలిచాడు. ఏంటి మీకు ఇచ్చింది ఏంటి, మీరు చేసింది ఏంటి? అక్కడ బైబిల్లో రాయబడింది, వాళ్ళిద్దరు కూడా దేవునికి భయపడ్డారంట. వాళ్ళు ఐగుప్తు యొక్క రాజు యొక్క ఆజ్ఞను మార్చడానికి కూడా వాళ్ళు సిద్ధమయ్యారు తప్ప దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళు తప్పించలే. కారణము నిర్ణయ కాలంలో ఒక వ్యక్తి, ఆ కాలంలో నిర్ణయ కాలంలో ఒక వ్యక్తి పుట్టింది, ఆయనే మోషే. ఈ యొక్క ఫరో మోషే పుట్టకుండా ఉండడం కోసము సాతాను యొక్క ప్లాన్ ఫరో యొక్క హృదయాన్ని కడిగి మగ శిశువులందరూ చంపేమని చెప్పింది. అక్కడ దేవుని యొక్క నిర్ణయ కాలాన్ని ఎవ్వరూ ఆపలేరు బ్రదర్. ఎవరిదని ఆపలేరు. దేవుడు ఐగుప్తు మీద ఆ ఇద్దరు మంత్రశాల అధికారులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క హృదయాన్ని ఆయన ఏం చేశారు? కదిలించాడు. వాళ్ళు ఏం చేశారంటే, అయ్యో అంత చిన్నపిల్లలు మనం ఏం చంపుతాం, వదిలేండి, జాగ్రత్త చూసి వదిలేండి చెప్పారు. మొత్తం దేశం మొత్తం ఇచ్చారు. ఒక జిల్లా, ఒక ప్రాంతం, ఒక రాష్ట్రం కాదు, ఐగుప్తు దేశం మొత్తం కూడా రాజు ఆజ్ఞ ఏంటి? చంపేయమని. వీళ్ళ ఆజ్ఞ ఏంటి? కారణము దేవుని యొక్క నీతి నెరవేర్చబడాలి అక్కడ. హల్లెలూయా. కాబట్టి వీళ్ళు వచ్చి వాళ్ళ తర్వాత పిలిచాడు రాజు. ఏంటమ్మా ఎంతమంది పెరిగిపోయారు, మీ అధికారం ఏం చేశారు, మీరు ఎలా పని చేశారు ఏంటి అని చెప్పి అడిగితే వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? అయ్యా రాజు గారు, ఐగుప్తు స్త్రీలు చురుకైన వారు. మేము అక్కడికి వెళ్దాం, గర్భిణీ చెప్పి అక్కడికి వెళ్ళాం అనుకోండి, మేము వెళ్ళే సమయానికి వాళ్ళు డెలివరీ చేసి వాళ్ళ బిడ్డను దాచేసి లేరని చెప్పేస్తున్నాం. వాళ్ళు అంటున్నారు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు వాళ్ళు. ఎప్పుడు ఇప్పుడు అత్యున్నతమైన సహోదరులు వాళ్ళంటి వారు చురుకైన వారు, వాళ్ళు సాధారణ దొరకని వాళ్ళు. హల్లెలూయా. వాళ్ళు ఈ లోకంలో సంఘశాఖ ఆత్మ వాళ్ళకి ఆత్మ వేరు, వీళ్ళకి ఆత్మ వేరు. ఈ యొక్క అత్యున్నతమైన సంఘం ఎలాంటిది? చురుకైనది. లోకంలో ఉన్న వారి వంటి వారు కాదు వీళ్ళు. వీళ్ళు లోకంలో ఉన్న వారి కంటే ఇందులో ఉన్న వాళ్ళు చురుకైనారు. ఆ నిర్ణయ కాలంలో, దేవుని యొక్క నిర్ణయ కాలంలో ఏర్పాటు చేయబడిన ప్రవక్త ఈ లోకానికి వచ్చాడు. ఆయనే మోషే. హల్లెలూయా. ఈ నిర్ణయ కాలంలో కూడా మరి ఈ లోకానికి ఒక ప్రవక్త వచ్చాడు. ఆయన పేరే బ్రెన్హామ్. హల్లెలూయా. దేవుడు మానవుడిగా ఈ లోకానికి వచ్చినప్పుడు, ఒక శరీరంతో ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఎలా పిలువబడతాడు? ఆయన ప్రవక్తగానే పిలువబడతాడు. యేసుని కూడా వాళ్ళు ఏమన్నారు? ప్రవక్తే అని పిలిచారు. కారణము ఆయన ఎలా ఉన్నాడు? మానవ శరీరంలో ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఆ మానవ శరీరంలో ఆయన మరలా రెండవ రాకడలో యేసుక్రీస్తే మరలా మానవ శరీరంలో మానవుడిగానే విమోచకుడిగా ఈ లోకానికి వచ్చాడు ఆయన. హల్లెలూయా. దేవుని యొక్క నీతి ఈ లోకములో 2 భాగాలుగా నెరవేర్చబడింది. దేవుని యొక్క నీతి ఈ లోకంలో ఎలా నెరవేర్చబడింది? 2 భాగాలు. ఒక భాగము దేవుని నీతి. ఆదాము ఏం కోల్పోయాడు? దేవుని యొక్క నీతిని కోల్పోయాడు ఆదాము. ఇప్పుడు ఆ దేవుని యొక్క నీతి నీకు ఇవ్వాలి. అదే దేవుని యొక్క ఉద్దేశము. హల్లెలూయా. ఇప్పుడు ఈ యొక్క దేవుని యొక్క నీతి ఎలా ఉందంటే 2 భాగాలుగా ఉంది. మొదటి భాగము రక్షణ, రెండవ భాగము విమోచన. మొదటి భాగం వచ్చి రక్షణ, రెండవ భాగం వచ్చి
చెప్పాలి బ్రదర్, ఏంటది? విమోచన. మరి ఎలా జరిగింది బ్రదర్ ఇది? ఈ యొక్క దేవుని యొక్క కార్యము, రక్షణ కార్యము, విమోచన కార్యము, ఈ రెండు కార్యాలను దేవుడు ఎలా నెరవేర్చాడు ఈ కాలంలో? ఈ లోకానికి ఈ విషయము అర్థం కాలేదు. కారణం ఏంటి అంటే వాళ్ళ ఇంట్లో పని మనుషులు పెడతారు. వాళ్ళ ఇంట్లో, దేవుని యొక్క ఇంట్లో వాళ్ళు ఎవరు? దేవాజీ బ్రదర్ ఎవడు? వాళ్ళ ఇంట్లో పోపు పనివాడనా? పోపు కూడా పనివాడనా? పెద్ద పనివాడు పోపు. మన ఇంట్లో పోపు ఏం చేస్తాడు? పెద్ద పని, పెద్ద పాలేరు మనకి. బిషపులు, అర్చి బిషపులు, కార్డినల్స్, వాళ్ళందరూ మనకి పని వాళ్ళే బ్రదర్. ఎక్కడ? మన ఇంటిలో. వాళ్ళకి జీతం ఇచ్చేది ఎవరు? మన తండ్రి వాళ్ళకి జీతం ఇచ్చాడు. మనం ఇచ్చే జీతంతోనే, మనం ఇచ్చే జీవంతోనే వాళ్ళు జీవించున్నారు. ఇక్కడ మన తండ్రి ఇచ్చిన జీవం ఎక్కడి నుంచి రావాలి? యెహోవా ఎక్కడి నుంచి రావాలి జీవము? అతను పోప్ అయినా, కార్డినల్ అయినా, బిషప్ అయినా, ఎవరైనా సరే జీవం ఎవరు ఇవ్వాలి? మన ఇంటిలోంచి వెళ్ళింది. వాళ్ళకి జీతం వెళ్తా ఉంది, మన ఇంట్లోంచి వెళ్తా ఉంది, వాళ్ళకి జీతం అంతా ఉంది. అవునా? ఇప్పటి వరకు వాళ్ళు ఎందుకు చెప్పలేదు మరి? వాళ్ళకి అధికారులు చెప్పడానికి. నువ్వు చెప్పడానికి గల కారణం ఏంటంటే నీవు వారసుడవు, నీవు, అందుకోసం నీకు అధికారం ఉంది ఈ లోకంలో ఇప్పటి వరకు. మరి ఎందుకని? రక్షణ కార్యము వేరు, విమోచన కార్యము, ఈ రెండు వేరు వేరు కాలాల్లో జరిగే పరిచర్య. రక్షణకి, విమోచనకి 2000 సంవత్సరాల గ్యాప్ ఉంది అని మనకి ఎందుకు ఈ పాస్టర్ మనకి ఇప్పుడు చెప్పలేదు? కారణము వారు చేయాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తు చెప్పారు, పని కూడా ఏం చేస్తారంట? గొర్రెలు కాసుకుంటే వెళ్ళినప్పుడు, తోడులు వచ్చినప్పుడు చూసి ఏం చేస్తారంట? వదిలిపెట్టేసి పారిపోతాడు. ఎందుకంటే అతను కాదు కదా గొర్రె. అతను ప్రాణం పోతుందని చెప్పి దాన్ని వదిలేసి వెళ్ళిపోతాడు. కానీ యజమాని ఏం చేస్తాడు? తన ప్రాణం పెడతాడు దానికోసం అవసరం అయితే. హల్లెలూయా. ఇప్పుడు వరకు ఈ యొక్క లోకంలో, సంఘంలో ఎవరు నడిపించారు ఈ సంఘాలని? పని వాళ్ళు నడిపించారు ఇప్పటి వరకు. కాబట్టి వాళ్ళు అత్యవసర పరిస్థితులు వాళ్ళు పారిపోతున్నారు, సంఘాన్ని కాపాడలేకపోతున్నారు. కానీ ఈ చివరి కాల సమయంలో, పండ్ల కాల సమయంలో ఎవరు పంపబడ్డారు? కుమారుడు. పరలోకం నుంచి యజమాని కుమారుడు లోకానికి వచ్చాడు. ఆయన మన కోసము, మన ప్రాణం కాపాడడం కోసం అవసరమైతే తన ప్రాణం పెట్టేశాడు ఆయన. హల్లెలూయా. అందుకోసం వాళ్ళకి అర్థం కాలేదు, కానీ మనకు అర్థమైంది ఈ విషయం. అంటే రక్షణకి మరియు విమోచనకి ఎన్ని సంవత్సరాల గ్యాప్ ఉంది? 2000 సంవత్సరాల గ్యాప్ ఉంది. ఈ లోకానికి రక్షణ మాత్రమే తెలుసు. ఎలాంటి రక్షణ? యేసు క్రీస్తుని నమ్మితే మనకి రక్షణ, ఆయన నామంలో బాప్తిసం పొందితే మనకి రక్షణ, అది మాత్రమే తెలుసు. మరి విమోచన వాళ్ళకి తెలుసా? విన్నారా బ్రదర్ మీరు ఎప్పుడైనా? ఈ రెండు కార్యాలు వేరు వేరు అనే సంగతి మీరు విన్నారా? మీరు వినలా. కానీ రక్షణ, విమోచన అనే ఈ రెండు కార్యాలను కూడా దేవుడు రెండు కాలాల్లో, రెండు పరిచర్యల ద్వారా, రెండు వేరు కాలాల్లో, వేరు ప్రాంతాల్లో దేవుడు ఈ రెండు కార్యాలు నెరవేరుస్తున్నాడు ఆయన. రక్షణ అనేది ఎప్పుడు జరిగిందంటే యేసు క్రీస్తు వచ్చినప్పుడు ఏమొచ్చింది? మనకి రక్షణ వచ్చింది. ఎలాంటి రక్షణ అది? ఇప్పుడు చూడండి, మానవుడు ఎన్ని భాగాలు? ఎందుకు రక్షణ వేరు, విమోచన వేరు బ్రదర్? ఎందుకు అబద్ధమైన బోధ చేస్తారు మీరు అని అడుగుతారు మనల్ని. అవునా? అడుగుతారు ఖచ్చితంగా. ఇప్పుడు మీరు అడుగుతారు కాబట్టి మిమ్మల్ని అంటారు, వాళ్ళు అబద్ధికులండి, వాళ్ళ మాటలు పట్టించుకోవద్దు. దేవాజీ నువ్వు అసలు పట్టించుకోమకయ్యా. చూడండి ఒకసారి అదే అపోస్తల కార్యాలు 16వ అధ్యాయము, 17వ అధ్యాయము 7వ వచనం చదవండి ఒకసారి. 6వ వచనం చదవండి. అయితే తీసారా? అయితే వారు కనపడనందున కొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారుల యొద్దకు ఈడ్చుకుని పోయి, భూలోకమును తలకిందులు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చున్నారు, యాసోను వీరిని చేర్చుకుని ఉన్నాడు, వీరందరూ యేసు అను వేరొక రాజున్నాడని చెప్పి కైసరు చట్టములకు విరోధంగా నడుస్తున్నవారు అని కేకలు వేశారు. చాలు చదివారు పవన్ బ్రదర్. పౌలుని పట్టుకొని బంధించి, పౌలు శీలన పేరు తిమోతిని పట్టుకొని బంధించి ఏమంటారంట? వీళ్ళు భూలోకమును, వీళ్ళు అపోస్తలను పట్టుకొని బంధించి వీళ్ళు వాళ్ళ మీద మోపిన నేరం ఏంటి? భూలోకాన్ని. దేంతో భూలోకం తలకిందులు చేస్తున్నారు వీళ్ళు? యేసు అనే వేరొక రాజు ఉన్నాడు అని చెప్పి ఆ కొత్త బోధన మనకు బోధించి వాళ్ళు ఏం చేస్తారంట?
ఏమంటే మన దేవుడు ఇప్పుడు యెహోవా కాదండి యేసు అని చెప్పినందుకు వాళ్ళు భూలోకం తలకిందులు అయిపోయిందంటారు. మన దేవుడు యెహోవా కాదు, ఇప్పుడు ఆ దేవుడు యేసుగా వచ్చాడు అనే మాట ఆ కాలానికి ఎలా ఉందంట, తల్లకిందులు అయిపోయారంట వాళ్ళు దాన్ని తీసుకోవడానికి. భూలోకం తలకిందులు అయిపోయి బోధ చేస్తున్నారంట వాళ్ళు. వాళ్ళ మీద మోపిన నింద ఏంటి, వీళ్ళు మీరు కైసరు మీరు రాజు అన్నారు కదా, మీరు కాదండి రాజు, మనకి రాజు వేరే ఒక ఆయన ఉన్నాడంట, ఆయన పేరు యేసట. ఈ మాట వల్ల వాళ్ళందరూ ఏమైపోయారంట, తల్లకిందులు అయిపోయారు, గరివిలు అయిపోయారు. ఇప్పుడు రేపొద్దునే పవన్ ఖచ్చితంగా పాస్టర్లు అడుగుతారు, లేదా ఇంకా తెలిసిన వాళ్ళు అడుగుతారు, వాళ్ళు చెప్తారు ఇప్పుడు ఏంటయ్యా దేవుడి పేరు ఏంటి, అయ్యా బ్రహ్మ అని చెప్పి, బ్రహ్మవా ఇది బైబిల్లో ఎక్కడ ఉందయ్యా? ఇప్పుడు ఆయన గరివిలు ఇవ్వడం కాదు, ఎదుటి వాళ్ళు కూడా గరివిలు చేస్తాడు ఇప్పుడు ఆయన. అప్పుడు ఆయన చెప్తున్నారు, అయ్యా మన దేవుడు యేసు. లేదు లేదు లేదు, ఇదిగో ప్రాంతం నుంచి కొంతమంది వచ్చే సహోదరులు ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే, ఇదిగో బ్రహ్మహామరే వేరొక రాజు ఉన్నట్టు చెప్తున్నారు వాళ్ళు. వాళ్ళు భూలోకాన్ని తలకిందులు చేస్తున్నారు వాళ్ళు. పౌలు గారు చేశారు బ్రదర్, సత్యం చెప్పినందుకే వాళ్ళు అపార్థం చేసుకున్నారు అక్కడ. ఇప్పుడు మేము కూడా కొత్త రాజు అని చెప్పట్లే మీకు, రాజు బ్రహ్మమే. ఆ రాజు ఎవరు? యేసుక్రీస్తు, ప్రభువైన యేసుక్రీస్తు ఆయన జీవం కలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. కాబట్టి మేము చెప్పే ఈ బోధ ఈ లోకానికి ఎలా ఉందంటే, తల్లకిందులు చేసేదాని గాను, వారిని కలవరపరిచేదాని గాను ఉంది ఆ బోధ. ఎందుకంటే మొదటి రాకడలో ఆయన వచ్చినప్పుడు అలాగే ఈ లోకాన్ని ఆ బోధ ఏం చేసింది, కలవరపరిచింది. అలాగే ఇప్పుడు మేము చెప్పే బోధ కూడా ఈ లోకాన్ని ఏం చేస్తుంది, కలవరపరుస్తుంది. అబ్బో ఇదేంటండి ఈ బోధ మాకు అవసరం లేదనుకుంటే పౌలు యొక్క బోధను తిరస్కరించినట్లే, బైబిల్ నువ్వు తిరస్కరించినట్లే. ఇప్పుడు మేము చెప్పే బోధని తిరస్కరిస్తే బైబిల్నే నువ్వు తోసివేసినట్లు. చూడండి ఇప్పుడు మనం మనిషి ఎన్ని భాగాలు ఇప్పుడు, పవన్ బ్రదర్ మీరు ఎన్ని భాగాలు, ఏంటంటే 2 భాగాలు అందరు చెప్పారు కాబట్టి నేను కూడా 2 భాగాలు సరే. ఓకే, శరీరము ఒక భాగము, లోపల మీకు ఒక ఆత్మ ఉంది, అదొకటి. అంటే శరీరము మరియు ఈ లోపల నివాసం చేసే ఆత్మ. అంటే మనిషి ఎన్ని భాగాలుగా ఉన్నాడు, 2 భాగాలుగా ఉన్నాడు. ఇప్పుడు దేవుని యొక్క నీతి కూడా ఎన్ని భాగాలుగా ఉంది, 2 భాగాలుగా ఉంది. దేవుని యొక్క రాకడ కూడా ఎన్ని భాగాలుగా ఉంది, 2 భాగాలుగానే ఉంది. ఎందుకని, దేవుడు ఏ పని చేసినా కూడా పరిపూర్ణంగా ఉండదు. హల్లెలూయా. అయితే చూడండి, ఎందుకు దేవుడు మానవుడిని 2 భాగాలుగా తయారు చేశాడంటే, దేవుడు చివరి దినాలలో ఈ లోకంలో ఆయన చేయబోయే కార్యాన్ని వెల్లడిపరచడానికే దేవుడు నీకు ఒక శరీరాన్ని అమర్చాడు, లోపల నీకు ఒక ఆత్మ ఉంది. ఈ ఆత్మ దేవుని యొక్క స్వరూపము. ఈ శరీరము ఈ లోకంలో జీవించడానికి ఇవ్వబడింది 16 మూల పదార్థాలు గల దేహం ఇది. ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే ఆదాము యొక్క శరీరము ఆత్మ 2 కూడా ఏమైపోయినాయి, మరణం అయిపోయినాయి. ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు ఆదాముని ఏం చేయాలి, పరిశుద్ధపరచాలి. ఆదాము లోపలికి వచ్చిన ఆత్మ ఎక్కడిది, పరలోకం నుంచి వచ్చింది. అవునా బ్రదర్? ఆత్మ భూ సంబంధమైనది కాదు కదా. ఎక్కడి నుంచి వచ్చింది ఆత్మ, పరలోకం నుంచి వచ్చింది. శరీరం ఎక్కడి నుంచి వచ్చింది, భూమి నుంచి వచ్చింది. ఇప్పుడు ఈ యొక్క నీ లోపల నివాసం చేసే ఆత్మ ఏదైతే ఉందో అది ఎక్కడి నుంచి వచ్చింది, పరలోకం నుంచి వచ్చింది. కాబట్టి నీ ఆత్మని విడుదల చేయడానికి, నీ ఆత్మకు రక్షణ ఇవ్వడానికి, నీ ఆత్మ కూడా విమోచన ఇవ్వడానికి, శరీర విమోచన వేరు, ఆత్మ విమోచన వేరు. నీ ఆత్మని విమోచించడానికి యేసుక్రీస్తు కూడా విమోచకుడే. ఏ విమోచకుడైనా, ఆత్మను విమోచించిన విమోచకుడైనా. నీ ఆత్మను విమోచించడానికి, నీ యొక్క ఆత్మను విమోచించడానికి, నీ ఆత్మ పరలోకం దిగి వచ్చింది కాబట్టి నీ ఆత్మను విమోచించడానికి దేవుడు పరలోకం నుంచే వచ్చాడు ఆయన. హల్లెలూయా. ఎందుకు మొదటి రాకడలో ఆయన పరిశుద్ధమైన వాడిగా వచ్చాడంటే, ఎందుకు పాపమైన వాడిగా వచ్చాడంటే, ఈ లోకంలో ఉన్న ప్రతి మానవుడు నివాసయోగ్యంగా లేడు, అది ఒకటి. రెండవది, ఈ యొక్క ఆత్మ ఏదైతే ఉందో, లోపల మనిషిలో ఉన్న ఆత్మ ఏదైతే ఉందో, ఆ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది, పైనుంచి వచ్చింది. కాబట్టి ఈ పైనుంచి వచ్చిన ఆత్మను విడిపించి పైకి తీసుకుని వెళ్ళడానికి ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు, పరలోకం నుంచి నేరుగా దిగి వచ్చాడు. అదే యేసుక్రీస్తు ఇక్కడ మొదటి రాకడ. అందుకోసమే మనుషుల ప్రమేయం లేకుండా నేను పరలోకం నుంచి దిగి వచ్చానని చెప్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఆత్మను విమోచించడానికి వచ్చాడు. ఆయన మనలో ఒక భాగాన్ని ఏం చేశాడు, విమోచించాడు. ఆయన రక్షించాడు మరియు విమోచించాడు. మరలా ఇంకో కార్యం ఏంటి, విమోచన. దేనికి విమోచన, మన శరీరానికి విమోచన. దేనికి శరీరానికి విమోచన, ఆదాము పడిపోక మునుపు ఆదాముకి మరణము లేదు, కానీ ఆదాము ఎప్పుడైతే పడిపోయాడో ఆదాము యొక్క శరీరం ఏమైపోతుంది, చనిపోతుంది. మన శరీరం ఏమైపోతున్నాయి, చనిపోయిన 72 గంటల నుంచి ఏమవుతుంది, ఇది పాడైపోవడం మొదలవుతుంది, కుళ్ళిపోద్ది మన శరీరం. కానీ అంతకుముందు ఆ శరీరాన్ని దేవుడు ఆ విధంగా తయారు చేయలే. మరణము లేని శరీరం దేవుడు మనకి ఇచ్చాడు. కానీ మనం పాపం చేయడం వల్ల మనకేమొచ్చింది, మరణం వచ్చింది. కాబట్టి దేవుడు దిగి వచ్చి
ఆ పడిపోయిన ఆత్మను తిరిగి లేవనెత్తినట్లుగానే ఈ యొక్క చనిపోయే ఈ యొక్క శరీరము, కుళ్ళిపోయే యొక్క దేహాన్ని చనిపోకుండా ఉండాలి దేవుడు ఈ యొక్క చేయాలి శరీరాన్ని. అందుకోసమైనా ఏం చేశాడు? ఈ శరీరం ఎక్కడి నుంచి తీసుకున్నాడు దేవుడు? ఆదికాండం 2వ అధ్యాయంలో ఈ శరీరం ఎక్కడి నుంచి తీసుకున్నాడు దేవుడు? భూమిలోంచి మట్టిని తీసుకొని నిర్మాణం చేసి నరుని యొక్క నాసికానంతరంలో ఆయన జీవవాయువుని ఊదాడు. అప్పుడు నరుడు జీవాత్మ అవుతున్నాడు అక్కడ. అవునా? అంటే శరీరం మనకి ఎక్కడి నుంచి వచ్చింది? ఇది భూ సంబంధమైన శరీరంగా వచ్చింది. ఇప్పుడు ఈ శరీరాన్ని విడిపించడానికి వచ్చే ఈ యొక్క యేసుక్రీస్తు ఎలా ఉండాలి? ఇప్పుడు భూ సంబంధమైన వాడిగా ఉండాలి. ఇప్పుడు హల్లెలూయా. అందుకే రాత్రి మనం చెప్పుకున్నాం, చూసారా బ్రదర్? మనం ఏం చెప్పుకున్నాం? మొదటి పలక ఎవరు తయారు చేశారు? పవన్ బ్రదర్, దేవుడు తయారు చేశారు. కానీ ఈ పలక కిందకు వచ్చిన తర్వాత మనుషులు ఏం చేశారు? పగలగొట్టేశారు. ఇప్పుడు 2వ పలక తయారు చేయబడింది. ఎవరు తయారు చేశారు? ఇది మనిషి తయారు చేశాడు. గాడ్ బ్లెస్ యు. అంటే మానవుని లోపల ఇది యేసు యొక్క శరీరం ఇది. అవునా? ఈ పలక తయారు చేసింది దేవుడే. ఈ యేసులో వాక్యం నింపింది కూడా దేవుడే. ఈ యేసు అనే శరీరం కలవర్లు ఏం చేశారు? పగలగొట్టేశారు. ఇప్పుడు 2వ పలక ఉంది. ఈ 2వ పలక తయారు చేసింది ఎవరు? మానవుడైన మోషే. అంటే మనుషుల్లోంచి లేపబడ్డాడు ఈ వ్యక్తి. ఇప్పుడు ఈ వ్యక్తిలో ఏముంది? దేవుని యొక్క వాక్యం ఉంది. హల్లెలూయా. అంటే ఒక మానవునిలో వాక్యం ఉంది. ఇప్పుడు ఇది పైనుంచి దిగి వచ్చింది, ఇది భూ సంబంధమైంది. అలాగే దేవుని యొక్క నీతి, రక్షణ, ఇది రక్షణ వచ్చేసింది, పరలోక సంబంధమైంది. ఈయన యేసు వచ్చినప్పుడు మన ఆత్మలను ఏం చేశాడు? యేసు యొక్క రక్తము ప్రతి పాపిని కూడా కడుగుతూ ఉంది. అయితే మన దేహాలన్నీ కూడా ఏం చేస్తా ఉన్నాయి? విమోచన కోసము మూలుగుతూ ప్రసవాలను పడుతూ ఉన్నాయి. అంటే మన శరీరానికి విడుదల లేదు. అందుకోసం యేసుక్రీస్తు వచ్చినా కూడా ఎందుకు చనిపోతున్నామంటే మన దేహాన్ని ఇంకా విడిపించలేదు. కాబట్టి దేహాన్ని విడిపించాలి అంటే ఆయన మరలా 2వ రాకడలో మానవుడిగానే రావాలి. ఎందుకు రావాలి? రాత్రి మనం చెప్పుకున్నాం, మొదటి బండ కొట్టబడినప్పుడు కొద్దిగా నీరు మాత్రమే వచ్చినాయి. 2వ బండ కొట్టబడినప్పుడు సమృద్ధి అనేది వచ్చింది. హల్లెలూయా. మొదటి బండ ఎప్పుడు కొట్టబడిందంటే మన ఆత్మ విమోచన కోసం మొదటి బండ కొట్టబడింది. 2వ బండ మన దేహం యొక్క విమోచన కోసము 2వ బండ కొట్టబడింది. దేవుని యొక్క నీతి, రక్షణ మరియు విమోచన. దేవుని యొక్క రక్షణ అది యేసుక్రీస్తు జరిగింది. దేవుని యొక్క విమోచన క్రీస్తు బేణం యొక్క పరిచర్య ద్వారా జరిగింది. దేవుని యొక్క 2 రకాలు. హల్లెలూయా. అందుకోసమే మన ఆత్మను విడిపించడానికి దేవుడు పైనుంచి ఆత్మ సంబంధంగానే వచ్చాడు. మన దేహాన్ని విడిపించడానికి దేవుడు మనలో ఒకరి వంటి వాడిగానే వచ్చాడు. ఆయన నీ వలే నా వలే పుట్టి, నీ వలే నా వలే పెరిగి, పాపము లేని వాడిగా ప్రత్యక్షమయ్యాడు. ఎబ్రీ భక్తులు పౌలు చెప్పారు, ఆయన 2వసారి పాపము లేకుండా ప్రత్యక్షమగను. హల్లెలూయా. ఆయన మొదటిసారి వచ్చినప్పుడు అయితే ఆయన ఈ లోకంలో పిలువబడినప్పుడు ఆయన కూడా పాప శరీరాకంతో పిలువబడ్డాడు. ఆయన మనుషుల్లో పాపులుగా ఒకటిగా కనబడ్డాడు ఆయన. కానీ 2వసారి వచ్చినప్పుడు ఆయన పాపము లేని వాడిగా. అవునా? ఎబ్రీ భక్తులు చెప్పింది కదా. ఏంటి మనల్ని అడుగుతారు, ఏంటి బ్రదర్ యేసుక్రీస్తు 2వసారి వచ్చినప్పుడు ఎలా రావాలి? పాపం లేని వాడిగా. బేణం ఏంటి మరి? ఎలా ఉన్నాడు? పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు పుట్టాడు, ఆయన సరిపోయాడు కదా, మరి ఆయన ఎలాగా? పాపం లేని వాడు. యేసు యొక్క రక్తము ప్రతి పాపిని శుద్ధీకరిస్తా ఉంది. హల్లెలూయా. మన వంటి వాడిలాగా. ఎందుకంటే దేవుడు పెళ్లి చేసుకోడు అక్కడ. కానీ ఈ యొక్క దేహం ఏదైతే ఉందో దైవత్వం అర్థం కాకపోవడం వల్ల ఏమవుతుంది? అక్కడ మానవుడిగా వచ్చాడు, ఆయన ఎలా తిరిగాడు, భుజించాడు, కూర్చున్నాడు, తిన్నాడు, లేచాడు, నడిచాడు. దేవుడు ఆ విధంగా ఉండగలడా? మనకు ఆ సామెతలో ఉన్నది మనకు చూపిస్తుంటారు, ఇరిమియాలో ఉన్నది మనకు చూపిస్తుంటారు. ఏమని? ఇగో చూడండి, దేవుడు పైన ఉంటాడు, ఏ నరుడు కూడా ఆయన్ని చూడనేరడు అని ఉంది కదా. మరి యేసుక్రీస్తు చూస్తాం కదా, ఆయన ఎలా దేవుడు? యెహోవా సాక్షులు మనల్ని అడుగుతారు. దైవత్వం అర్థం కాకపోవడం వల్ల. దైవత్వం నిజంగా ఎవరు చూడలేరు. దేవుడిని ఎవరు కూడా చూడలేరు, తాకలేరు, సమీపించలేరు ఆయన ఎవరు కూడా. కానీ అలాంటి దేవుడు మనము చూసే విధంగా, తాకే విధంగా, పట్టుకునే విధంగా ఆయన ఒక రూపాన్ని తయారు చేసుకుని దాంట్లో వచ్చాడు. ఇలా హల్లెలూయా. యేసు యొక్క రక్తం ఇప్పుడు ఏం చేసింది? ప్రతి పాపిని కడిగేసింది. ఇప్పుడు నిన్ను విడిపించాలి అంటే ఆయన భూ సంబంధమైన వాడే ఉండాలి. భూ సంబంధమైన వాడు ఎవరైనా పరిశుద్ధులు ఉన్నారా? లేరు కదా. యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వారు మాత్రమే పరిశుద్ధుడు. మరి ఇప్పుడు ఈ భూ సంబంధమైన ఈ యొక్క వ్యక్తి ఎలాంటి వాడు ఉన్నాడినా? మరి యేసుక్రీస్తు వల్ల పెళ్లి చేసుకోకుండా ఉన్నాడా? యేసుక్రీస్తు వల్ల నీతివంతులుగా ఉన్నాడా? యేసుక్రీస్తు వల్ల పని నుంచి దిగొచ్చాడా? లేదు. ఒకవేళ అలా ఉంటే ఆయన నీ జాతి విమోచనగా ఉండలేడు ఆయన. అవునా? పవన్ బ్రదర్, మీరు ఎలా వచ్చారు? మీరు పై నుంచి దిగొచ్చారా? ఎలా వచ్చారు మీరు? తల్లిదండ్రుల ద్వారా మీరు ఈ లోకానికి వచ్చారు. నిన్ను విడిపించాలంటే, లేవీకాండం మాట్లాడుతుంది, నిన్ను విడిపించాలంటే అతను ఎలాంటి వాడై ఉండాలి?
ఇప్పుడు ఇప్పుడు దేవాజీ గారు దొంగతనం చేశాడు, తీసుకెళ్లి జైల్లో వేసాడు. ఆయన విడిపించాలనుకోండి, ఎవరు వెళ్ళాలి? లాయర్ వెళ్ళాలి. దానికంటే ముందు సాక్షి సంతకం పెట్టాలండి, బెయిల్ సంతకం పెట్టాలంటే ఎవరు ఉండాలి అక్కడ? లాయర్ ఉన్నా కూడా వీళ్ళు లేకపోతే కుదరదు. అక్కడ ఎవరు వెళ్ళాలి? ఆయనకి రక్త సంబంధి అయిన వాడు ఉండాలి అక్కడ సంతకం పెట్టాలి. ఎస్ మావాడేనండి, మేము తీసుకెళ్తాం, జామీందారుడు. లాయర్ ఉన్నా కూడా జామీందారుడు లేకపోతే కుదరదు అక్కడ. అవునా? ఎవరు పెట్టాలి సంతకం? అతను బంధువు అయి ఉండాలి. జడ్జి అడుగుతాడు, ఏమైనా నీకు దేవాజీ పవన్ నీకు ఏమైనా అవుతాడా చుట్టమా అని అడిగాడు అనుకోండి జడ్జి. అప్పుడు నువ్వేం చెప్పాలి? అవునండి మా బాబాయ్, ఓకే బ్లడ్ రిలేషన్ ఉంది, పర్లేదు విడిపించచ్చు, పంపించచ్చు దేవాజీని. అప్పుడు ఓకే నేను విడిపిస్తున్నా, సంతకం పెట్టిస్తాడు. ఒకవేళ పవన్ నీకేమన్నా బంధుత్వం అని అడిగాడు అనుకోండి, మీకు ఇద్దరికి బంధుత్వం లేదనుకో, ఏమో నాకేం బంధుత్వం లేదండి, మాకు చాలా మంచోడు, మా ఊర్లో ఉంటాడు, నీతిమంతుడు, పాపం చేయడు, ఏదో పొరపాటున ఏదో చేసేయండి, ఇచ్చేయండి అని మీరు అన్నారనుకోండి, ముందు ఇతను కూడా తీసి లోపలేమంటాడు జడ్జి. ఎందుకని? నువ్వు అతనికి బంధువుడు కాదు. నువ్వు అతను విడిపించాలంటే నువ్వేమై ఉండాలి? బంధువు అయి ఉండాలి. ఇప్పుడు నువ్వు పాప సంఖ్యలలో బంధించబడి ఉన్నావు, నిన్ను విడిపించాలంటే మన దేవుడు ఏమై ఉండాలి? మన బంధువు అయి ఉండాలి. మన బంధువు అంటే మరి యేసుక్రీస్తు మన బంధువుగా ఉండగలడా? ఎందుకని ఉండలేడు? ఆయన పరలోకం దిగి వచ్చాడు, పరిశుద్ధంగా ఉన్నాడు, మనుషుల ప్రమేయం లేదు ఆయన రావడానికి. ఆయన రక్తం వేరే, అవునా? ఆయన పుట్టుక వేరే. మనం పుట్టినట్టు ఆయన పుట్టల. మరి నిన్ను విడిపించాలంటే నీ యొక్క విమోచకుడు ఎలా ఉండాలి? నీ వలే పుట్టినవాడై ఉండాలి, నీ వలే వచ్చినవాడై ఉండాలి. మరి నీ వలే పుట్టినవాడు ఈ లోకంలో ఏమైనా పాప పరిశుద్ధుడు ఉన్నాడా? లేడు. అందుకోసమే దేవుని యొక్క నీతి నీ యొక్క విమోచకుడిని సిద్ధం చేసింది. హల్లెలూయా! దేవుని యొక్క రక్షణ, దేవుని యొక్క నీతి నీ యొక్క దేహ సంబంధమైన విమోచకుడిని సిద్ధం చేసింది ఈ లోకంలో. ఆయనే బ్రన్హాం. ఆయన నీ వలే నా వలే పుట్టాడు. ఆయన మరి ఎలా బ్రదర్? ఎస్, నీ వలే నా వలే పుట్టిన దేహాన్ని దేవుడు అనుకున్నాడు, దేవుడు శరీరాన్ని అనుకున్నాడు. దేవుడు హల్లెలూయా! దేవుడు పెళ్లి చేసుకోలే, అవునా? శరీరాన్ని ఆల్రెడీ ఈ లోకంలో జీవించిన ఒక శరీరాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. దేవుడు ఈ శరీరాన్ని ఎన్నుకొని పవన్ వలే జీవించి పవన్ వలే ఉన్న ఒక దేహంలోనికి ఆత్మ సంబంధంగా పరలోకంలో నివాసైన దేవుడు ఈ దేహం లోపలికి దిగి వచ్చాడు ఆయన. హల్లెలూయా! అర్థమైంది బ్రదర్? మిమ్మల్ని అడుగుతారు ఈ తర్వాత, మేము వెళ్ళిపోయిన తర్వాత, బ్రహ్మ మీ గురించి మీకేం తెలుసండి? మాకు తెలుసు, ఈ చరిత్ర అంతా మీకు చూపిస్తారు. అందుకోసమే మీకు ఆయుధం ఇచ్చి వెళ్తున్నాం మేము ఇక్కడ. తర్వాత మళ్ళీ మీరు వాళ్ళ ముందు తలదించుకొని మీరు నిలబడకూడదు అక్కడ. ఎందుకంటే మనం ఏది నమ్ముతున్నామో దానికి సంబంధించిన పూర్తి హక్కు మన దగ్గర ఉండాలి అక్కడ. హల్లెలూయా! కాబట్టి బ్రెన్హామ్ అనే వ్యక్తి మనలాగా పుట్టి మనలాగా పెరిగిన వాడై ఉన్నాడు. ఆయన శరీరానికి ఈ లోకంలో పెళ్ళయింది, దేవునికి కాదు పెళ్ళయింది. బ్రెన్హామ్ పెళ్లి చేసుకుంటే లేదంటే దేవుడు ఎక్కడ పెళ్లి చేసుకుంటాడు బ్రదర్? కామ క్రోధ మద మత్సరం లేనివాడు కదా దేవుడు. మరి మీ దేవుడు ఏంటి? ఎస్ బ్రదర్, మా దేవుడు ఆ దేవుడే. కానీ ఆయన నాతో సహవాసం చేయడానికి, ఆయన స్నేహితుడు అని పిలవడానికి, ఇగో ఆయన ఏదైతే ఆది కాండంలో నరుడు ఒంటరిగా ఉంటే మంచిది కాదు అనే వాక్యం ఉందో ఆ వాక్యాన్ని నెరవేర్చడానికి నా దేవుడు కామ క్రోధ మద మత్సరాలు లేనివాడు, నా జయించడం కాదు, లేని దేవుడు ఎలా వచ్చాడు ఈ లోకానికి? నా వలే, హల్లెలూయా, నా వలే ఒక శరీరం లోపలికి ఆయన దిగి వచ్చాడు ఆయన. హల్లెలూయా! బ్రెన్హామ్ పెళ్లి చేసుకున్నాడంటే బ్రెన్హామ్ శరీరం అంటది, దేవుడు కాదు చేసుకున్నది. హల్లెలూయా! ఎందుకు దేవుడు ఆ శరీరం ఎన్నుకున్నాడంటే, ఎందుకు పెళ్లి అయిన ఒక శరీరం దేవుడు ఎన్నుకున్నాడంటే, ఆయన నీ యొక్క దేహ విమోచకుడై ఉండాలి, ఆయన నీ వల్ల వచ్చిన వాడై ఉండాలి. ఇదేంటి బ్రదర్? మరి పెళ్లి చేసుకోకపోతే ఓకే, ఇప్పుడు పవన్ బ్రదర్ పెళ్లి అయింది కాబట్టి పెళ్లి అయిన వాడు ఎన్నుకున్నాడు. మరి పవన్ బ్రదర్ పెళ్లి కాకపోతే అంటే పెళ్లి లేని కానీ ఎన్నుకున్నాడు దేవుడు? విచిత్రమైన క్వశ్చన్లు అడుగుతారు మనల్ని. ఎందుకంటే మేము 18 సంవత్సరాలుగా పడి ఉన్నాం, అవునా? అడుగుతారు మిమ్మల్ని. అంటే అంటే పవన్ బ్రదర్ పెళ్లి అయింది కాబట్టి ఇప్పుడు వచ్చే శరీరంలో పెళ్లి శరీరం ఎన్నుకున్నాడు. మరి పెళ్లి గారు కూడా నమ్మితే వాక్యం మన వాళ్ళకి అవసరం, మన దేవుడు ఏం చేయాలి అంటే అర్థం ఏంటి అంటే, దేహం యొక్క విమోచకుడు అంటే మనం ఎలాగైతే పుట్టామో అలాగే వచ్చాడు అనేది అర్థం. అక్కడ అర్థమవుతుంది కదా? పెళ్లి అయిందా పెళ్లి కాలేదని అర్థం కాదు. మనం ఎలాగైతే తల్లిదండ్రుల ద్వారా వచ్చామో అలాగే మన వలే ఒక వ్యక్తి ఈ లోకానికి దిగి వచ్చినప్పుడు, ఆ వ్యక్తి యొక్క శరీరం కడగబడినప్పుడు, ఆ దేవాది దేవుడు కామ క్రోధ మద మత్సరములు లేని ఆ దేవాది దేవుడు, ఆత్మరూపిగా ఉన్న దేవుడు, అగ్ని స్తంభంలో ఉన్న దేవుడు, మేఘస్తంభంలో ఉన్న దేవుడు ఆ శరీరం లోపల దిగి వచ్చాడు ఆయన. అదే దేవుని యొక్క రెండవ రాకడ. కాబట్టి ఆయన తీసుకెళ్ళి ఏం చేశాడు? ఇప్పుడు రెండవ పండగ, రెండవ పలకగా, రెండవ పక్షిగా, గొర్రెపిల్లగా వధించబడినట్లు నేను గొర్రెపిల్లగా మార్చి దేవుడు ఈ యొక్క విమోచన ఆయన ఏం చేశాడు?
నెరవేర్చాడు ఆయన. రక్షణ యేసుక్రీస్తు ద్వారా జరిగింది. ఈ రక్షణ ఎక్కడి నుంచి వచ్చాడంటే పరలోకం నుంచి దిగి వచ్చాడు. విమోచన క్రీస్తు మరణంతో జరిగింది. ఈ విమోచకుడు ఎక్కడి నుంచి వచ్చాడంటే మనలోంచి లేపబడ్డాడు ఆయన భూ సంబంధమైన వాడిగా. హల్లెలూయా. కాబట్టి మనం ఎందుకు చెప్తున్నామండి ఈ లోకంలో ఇప్పుడు ఈ యొక్క ఆదాం యొక్క శరీరము ఆత్మ రెండు ఎప్పుడైతే మరకైపోయినాయో దేవుడు తన యొక్క రెండు రాకళ్ళ ద్వారా తన యొక్క నీతి రెండు రాకళ్ళ ద్వారా మొదటి రాకల్లో వచ్చినప్పుడు ఆత్మని, రెండవ రాకల్లో వచ్చినప్పుడు రెండిటిని మరలా దేవుడు ఏం చేశాడు? కడిగేశాడు పూర్తిగా. కాబట్టి ఇప్పుడు మరలా మనము మునుపటి స్థితికి వెళ్ళిపోయాం. మనము ఆదాము వలె మరణము లేని స్థితికి మనం వెళ్ళిపోయాం ఇప్పుడు. అందుకోసమే ఇప్పటి వరకు ఎవరు చెప్పలేదు. మేమేం చెప్తున్నామంటే మనము వాళ్ళ దగ్గర ఈ రక్షణ వర్తమానం ఒకటే ఉంది ఈ లోకంలో, కానీ మా దగ్గర దేహం యొక్క విమోచన వర్తమానం ఉంది మా దగ్గర. హల్లెలూయా. అందుకోసం ఏం చెప్తున్నాము, రక్తము మనల్ని ఏం చేసిందంటే పరిపూర్ణ మనిషిగా మార్చేసింది. దేవుని యొక్క రక్తము మొదటిసారి వచ్చినప్పుడు రక్షించాడు, రెండోసారి వచ్చినప్పుడు విమోచించాడు. మనం ఇప్పుడు దేవుని యొక్క ఏ దేవునిలో మరణము లేని ప్రజలుగా మనం ఉన్నాము దాంట్లో. హల్లెలూయా. అందుకోసమే దేవుడు తన పూర్తి ప్రణాళికని మొదటి బండ, రెండవ బండ, మొదటి పక్షి, రెండవ పక్షి, ఈ గొర్రెపిల్ల వధించబడినట్లుగా గొర్రెపిల్లగా మనిషి కుమారుడు కోరిన వాడిగా ఆయన తన యొక్క కార్యాలని ఈ రెండు పరిచర్యల ద్వారా ఈ లోకంలో ఆయన చేశారు. ఆయన 2000 సంవత్సరాలు పట్టింది ఈ రెండు జరగడానికి. హల్లెలూయా. పడిపోయిన మానవుడిని తిరిగి లేవడానికి దేవుడికి ఎన్ని సంవత్సరాలు పెట్టింది? 6000 సంవత్సరాలు పెట్టింది. 6000 సంవత్సరాలు దేవుడు ఎన్ని రోజులు పనిచేశాడు? 2000 సంవత్సరాలు పనిచేశాడు ఆయన మనిషిని కడగడానికి. 6000 సంవత్సరాలు మనిషిని కడగల దేవుడు. దేనికి నుంచాడు దేవుడు? ఒక 4000 సంవత్సరాలు దేవుడు ఎక్కడ నుంచాడు మనిషిని? జంతు యొక్క రక్తం కింద కప్పాడు పాపాలని. కానీ ఆ జంతు యొక్క రక్తం నుంచి విడిపించడానికి, పరిపూర్ణంగా వారి పాపాన్ని కడిగివేయడానికి దేవుడు 2000 సంవత్సరాల కాలాన్ని నిర్ణయించాడు. దేవుడు ఈ 2000 సంవత్సరాల కాలంలో యేసు క్రీస్తుగా దిగి వచ్చి రక్షణ ఇచ్చాడు. ఆయన క్రీస్తు బ్రహ్మగా దిగి వచ్చి ఆయన విమోచన ఇచ్చాడు. అక్కడ ఇది ఆ నిర్ణయ కాలంలో రక్షణ వచ్చింది మొదటి రాకడలో. ఇప్పుడు రెండవ రాకడలో ఈ నిర్ణయ కాలంలో మన దేహానికి విమోచన. హల్లెలూయా. అందుకోసమే చెప్తున్నాం ఈ దేహానికి మరణము లేదు. హల్లెలూయా. మనము సాతాను జయించాము, మనము సాత్వికము, మనం ఈ లోకాన్ని స్వాధీనపరుచుకున్నాము. ఒకవేళ దేవుడు ఎంత చేసిన తర్వాత కూడా నువ్వు చనిపోయావు అనుకో, దేవుడు చేసిన పని వేస్ట్. పవన్ బ్రదర్ వెళ్ళారు, ఒక స్తంభం నుంచి పెట్టాడు, డిప్ పని పడిపోయింది అది. అప్పుడు వచ్చి ఏమంటారు, ఏంటి నీకు పరిపూర్ణంగా చేయటం రాదా ఏంటి అని మళ్ళీ చేశాడు. అంటే పవన్ సరిగ్గా చేయలేదు కాబట్టి ఇంకో వ్యక్తిని పెట్టాడు అక్కడ. అవునా? మరి ఇప్పుడు దేవుడు చేసిన పని కూడా పడిపోయింది అనుకోండి, మనం ఏం చేయాలి? ఇప్పుడు దేవుడు మార్చాలా? మార్చి దేవుడు మనకు అవసరమా? దేవుడు ఏం చేసినా కూడా పర్ఫెక్ట్. ఇంకా మధ్య లేదుండే. ఇక దేవుడు మరణాన్ని తీసివేశాడంటే తీసివేశాడు, అంత దానికి అరోగలేదు ఇక. హల్లెలూయా. కాబట్టి మరణము ఇప్పుడు నీకు లేదు, కొట్టివేయబడింది. ఇప్పుడు ఈ మరణము రక్షణ మరియు విమోచన పొందిన మానవులు మనమై ఉన్నాము. ఈ క్రైస్తవులకి రక్షణ మాత్రమే ఉంది, కానీ మనకైతే రక్షణ మరియు దేహం యొక్క విమోచన మనకు ఉంది. కాబట్టి మనం చెప్తాం ఈ లోకానికి, మేము మరణం లేని ప్రజలము. ఆ బబులంలో దానియేలు ఏ విధంగా అయితే ఆయన ప్రత్యేకమైన ఆహారం తీసుకుంటున్నాడు, ఈ బబులంలో ఈ క్రైస్తవ సంఘాల్లో మేము సపరేట్ గా ఉంటూ ప్రత్యేకమైన ఆహారం తీసుకుంటున్నాం. మేము మాకు దానియేలు తీసుకుపోయి సింహం బోలు వేసినా మరణం వచ్చిందా? రాలా. ఇప్పుడు నేను తీసుకుపోయేసిన రాదు బ్రదర్. కారణము నీ దగ్గర బలమైన ఆహారం ఉంది. ఇప్పుడు హల్లెలూయా. నీ పాదములకు రాయి తగులకుండా ఇప్పుడు పట్టుకుంటే జాగ్రత్త. ఇప్పుడు నీ చుట్టూ హల్లెలూయా, నీ చుట్టూ 10,000 దూతలు తిరుగుతూ ఉంటాయి ఇప్పుడు నీకు ఇక్కడ. ఎందుకంటే నీవు మరణము లేని వాడికి ఈ లోకాన్ని పంపించాడు ఆయన. మన పిఎంకి ఎంతమంది ఉంటారు? ఫోర్స్ మన పిఎం వచ్చాడు అనుకోండి, ఫోర్స్ ఆయన చుట్టూ ఎంతమంది ఉంటారంటే ఒక 16 మంది ఉంటారు. ఇది ఆ పర్సనల్ ఫోర్స్. వాళ్ళు కాకుండా ఇంకా కమాండర్స్ ఉంటారు. వాళ్ళు కాకుండా చుట్టూ వలయాలు పోలీసులు ఉంటారు. అవునా? మొత్తం మీద గట్టిగా వేసుకున్న 1000 మంది 2000 మంది కంటే ఎక్కువ ఉంటారు. ఇది ప్రధానమంత్రి కనుక మన దగ్గరికి వస్తే మొత్తం మన లోకల్ పోలీసులతో గట్టిగా ఉంటే 1000-2000 మంది ఉంటారు. అంతేనా? పోలీసుల మంది. కానీ నీ చుట్టూ మరి నువ్వు ఏ పిఎం కంటే ఎక్కువ కదా నువ్వే. ఈ పిఎం ఏ పిఎంతో పోలుస్తావు నిన్ను? నీ చుట్టూ ఎంతమంది సెక్యూరిటీ ఉన్నారు ఇప్పుడు? నీ చుట్టూ 10,000 దూతలు చుట్టూ ఉన్నాయి. అంటే దేవుడు నీ ఎడల ఎంత అక్కడికి కలిగినాడు చూడండి. ఫోర్స్ పెట్టాడైనా. ఇదిగో నా కుమారుడు వెళ్తున్నాడు, బయటికి వెళ్తాడు, లేచాడు, నుంచున్నాడు, కూర్చున్నాడు, ఎలా చేశాడు దూతల్ని. చూసారా? కమాండర్స్ కి ఏముంటాయి? వాళ్ళకి బ్లూటూత్ స్పీకర్స్ ఉంటాయి తెలుసా మీకు? వాళ్ళ చీఫ్ ఉంటాడు ఎక్కడో దగ్గరలో. లెఫ్ట్ సైడ్ ఉన్న కమాండ్ జాగ్రత్తగా ఉండు, అటు తిరుగుతున్నాడు చూడు, ఇటు తిరుగుతున్నాడు చూడు, ముందు నడుస్తున్నాడు చూడు, కింద ఏమన్నా ఉందో చూడు. ఆయన నడుస్తూ ఉంటే ఏమి లేకుండా ఆయన ఏం చేస్తున్నాడు? ఈ చీఫ్ అలర్ట్ చేస్తూ ఉంటాడు. అలాగే
ఇప్పుడు నీ చుట్టూ సెక్యూరిటీ ఫోర్స్ ఉంది, ఒక చీఫ్ కమాండ్ చేస్తున్నాడు. హల్లెలూయా. ఇదిగో ఆయన చేస్తున్నాడు చూడు, నడుస్తున్నాడు చూడు, బండేసి వెళ్తున్నాడు చూడు, కారేసి వెళ్తున్నాడు చూడు, ఏ హాని కూడా ఆయన తగలకూడదు. హల్లెలూయా. నీ చుట్టూ 10,000 దూతలు ఉన్నాయి అక్కడ. ఒక దేశ అధ్యక్షుడి కంటే ఫోర్స్ నీకే ఎక్కువ ఉంది బ్రదర్. ఆ ఫోర్స్ అయితే ఒకవేళ బాంబు ఎత్తి భయపడి పారిపోవచ్చు, ఆ ఫోర్స్ అయితే. కానీ ఈ ఫోర్స్ ఏ లోకంలో దేనికి భయపడే ఫోర్స్ కాదు ఈ ఫోర్స్. హల్లెలూయా. ఒక ఫుల్ సెక్యూరిటీ దేవుడు నీ చుట్టూ ఏర్పాటు చేశాడు ఆయన. కారణము ఇప్పుడు నువ్వేమైనావు, రక్షణ విమోచన పొందిన మనిషివై ఉన్నావు నీవు. మరణము నిన్ను తాకజాలదు. హల్లెలూయా. మరణమే లేదు. ఈ నిర్ణయ కాలంలో దేవుడు నీకు అటువంటి వాక్యం పంపించాడు దేవుడు నీకోసం. హల్లెలూయా. ప్రభు యొక్క చివరి కాల సమయంలో పంపడిన యొక్క వాక్యాన్ని, నిర్ణయ కాలంలో పంపడిన వాక్యాన్ని మరి తెలుసుకుని మీరు కూడా ఒక నిజమైన విశ్వాసులుగా ఎదుగుతారని మేము కోరుకుంటున్నాము. దేవుడి చిన్న మాటలను దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. సో చాలా సమయం అయింది. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. మన మధ్యలో సాల్మన్ ప్రార్థన చేస్తారు. భద్రపరిచి మీ నామం భయంకరంగా నిలబెట్టి తండ్రి, నువ్వైనా ప్రభా నుంచి ప్రభా మమ్మల్ని అందరి ప్రభా తండ్రి, నీ వాక్యాన్ని, నీ వాక్య పరిచర్యను ప్రభా ఈ గ్రామంలో తెలియపరచడానికి మా యొక్క సభలు ఎన్నుకొని ప్రభా మమ్మల్ని అందరినీ ప్రభా సోదరు యొక్క సహవాసంతో ప్రభా మమ్మల్ని నిలబెట్టడానికి నువ్వు తీసుకుని వచ్చిన కార్యం బట్టి నీ స్తోత్రం తండ్రి. సమస్తము ప్రభా నువ్వు ఏర్పాటు చేసిన జన్మలో తండ్రి, మేము ఏమో లేవు ప్రభా, సమస్తము నీకు అప్పగించున్నాం ప్రభు స్తోత్రం తండ్రి. నీ కార్యము నువ్వే చేయగల దేవుడు అయినావు ప్రభు స్తోత్రం. ఆ ప్రకారమే సమస్తము నీకు చిత్త ప్రకారము జరుగుతున్నావు ప్రభు స్తోత్రం తండ్రి. ఇకనైనా ప్రభా నువ్వు ఏదైతే విత్తనములు చదివినావు నైనా తండ్రి అది ఫలించి అవి 30 100 ఫలించి ప్రభా నీ సన్నిధిలోకి వచ్చి నిలబడి ప్రభా నిన్ను ప్రకాశించే విధంగా మరి మేము ప్రభా నీకు సన్నిధి మేము పెట్టున్నాం ప్రభు స్తోత్రం తండ్రి. ఈ గ్రామంలో మరి మేము ఇచ్చిన ప్రభా విత్తనములు, జరిగిన విత్తనములు ప్రభా ఏవైతే ఉన్నాయో ప్రభా దాన్ని ప్రభా మరి పోషణ ఇచ్చే దేవుడు నువ్వే తండ్రి. మా యొక్క సహవాసము, మా యొక్క ప్రేమను సమస్తము ప్రభు ఈ గ్రామానికి మరి చూపించి మేము ప్రభా నువ్వు మాకు ఏదైతే పని అప్పగించినావో ఆ పనిని మేము ప్రభా సంపూర్తిగా నెరవేర్చడానికి ప్రభా నీ యొక్క బలమును శక్తిని దయచేయమంటున్నాం తండ్రి. ఎంతో దూరం నుంచి మమ్మల్ని తీసుకుని వచ్చి నీ వాక్యంలో నిలబెట్టి ప్రభా మమ్మల్ని ఇక్కడ కూర్చొని పెట్టి ప్రభా సమస్తము ప్రభా తెలియకుంటున్న దేవుడా నీ వాక్యంలో మమ్మల్ని ఐక్యపరిచిన దేవుడా నీ స్తోత్రము తండ్రి. సమస్తము నీకు చిత్తము ప్రకారం నిలబెట్టుకు సహాయం చేయమని పోయిన ప్రభా మరి ఎక్కువగా ప్రభా నీ సన్నిధిలో మేము బలపడడానికి మా స్థితిని దయచేయమంటున్నాం ప్రభు స్తోత్రము తండ్రి. నీ చిత్తము మా ఎడలో జరుగుటకు నీ కార్యము మా ఎడలో జరుగుటకు ప్రభా నీవే ప్రభా మా ఎందుకు నీ ప్రభా నెరవేర్చుకున్నట్టు ప్రభు స్తోత్రము తండ్రి. బిడ్డ మీద దీనికి ఆశించింది ప్రభావ కూడిన బిడ్డ దీనికి స్తోత్రం తెలుస్తూ మరి మేము ఉచ్చిన సంఘ సహోదరం బట్టి స్తోత్రం అయినా మా యొక్క ప్రేమను మేము మరి ఒకసారి మేము పొందుగల ప్రభావ మేము ఒకరినొకరు కలుసుకుని చూపించడం సమయం దయచేయమని మరి ఇక చిన్న ప్రాంతం యొక్క చదువు చేసుకొని నీవే కాంతా పొందుగలము ముగింపు ప్రార్థన మరి సతీష్ గారు. స్తోత్రం 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 తండ్రి. మమ్మల్ని ప్రేమించిన మా జీవము మా బలము జనాన ప్రభు మరి ఒకసారి మమ్మల్ని సమకూర్చి మరి ఈ యొక్క చిన్న స్థలంలో చిన్న గ్రామంలో మరి దేవుని యొక్క భయభక్తులు కలిగిన సహోదరుల మధ్యలో ప్రభావ చిన్న ప్రభుత్వం కలిసి మరి భూమికి ఆకాశానికి ప్రభు అయిన మమ్మల్ని రక్షించి మమ్మల్ని విమోచించి మీ యొక్క ప్రణాళిక సమస్తాన్ని మరి పూర్తి చేసిన మిమ్మల్ని మరి మీరు చేసిన గొప్ప కార్యాన్ని మేము పంచుకొని మరి సంతోషంతో సెలవులో గడిచి మిమ్మల్ని కృషించి గణపరిచే భాగ్యాన్ని
మా యొక్క స్థానాన్ని మరి దేవుడు మా కోసం ఏమి సాధించి ముగించాడు అనే అనేకమైన విషయాలు మేము మరి గ్రహించడానికి మరి మేము మీ యొక్క సన్నిధిలో వాక్యంలో మరింతగా బలపడడానికి ప్రభా ఆయన కృపలు మించిందని బట్టి మీకు స్తోత్రం చేస్తున్నాం ప్రభా సమయంలో తండ్రి మరి స్త్రీలు పిల్లలు సోదరులు మరి మీ యొక్క వాక్యం ప్రభా ప్రతి ఒక్క వాక్యము కూడా మరి మట్టి మొసలో కరగబోయి సరిగి ఓలవు 7 సార్లు కరగబెట్టినటువంటి వెండి అంత పవిత్రంలో ప్రతి ఒక్క వాక్యం కూడా పరిశుద్ధమైన పవిత్రమైనటువంటి వాక్యం ప్రభా తండ్రి మరి పరిశుద్ధమైనటువంటి ఆ యొక్క వాక్యాన్ని విని మనం పరిశుద్ధపరుచుకొని మమ్మల్ని ప్రతి ఒక్క విషయంలో కడుక్కొని మరి దేవుడే ఇచ్చినటువంటి ఆ యొక్క విమోచనని అమరత్వాన్ని ప్రభావ మేము పొందుకున్నామని సాయంత్రం వేడుకున్నాం ప్రభావ మరి అందరూ అనుకున్నట్లుగా మేము మరణించము మరి అందరూ ప్రతి ఒక్కరు చెప్తున్నారు పుట్టిన వారు మరణించడం తప్పదని చెప్తున్నారు. మరి క్రైస్తవ సంఘంలో కూడా మట్టిలోకి వచ్చింది మట్టిలోకి వెళ్ళిపోవాలి, మరి ఆత్మ తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలని మరి మరి ఇతరుల దగ్గర వచ్చి జరిగే విషయాలు జరిగినట్టుగా చెప్తుండగా ప్రభా చివరి కాలానికి నిర్ణయ కాలానికి ప్రభా మమ్మల్ని తీసుకొచ్చి యొక్క నిర్ణయ కాలంలో మానవుడి యొక్క మరణము తీసివేయబడిందని గొప్ప విషయాన్ని మాకు బయలుపరిచి యొక్క మరణాన్ని తీసివేయడానికి మీరు 2 రకాలుగా ఏ రీతిగా మీరు శరీరంగా ఈ లోకంలోకి వచ్చి మీరు మీ యొక్క కార్యాలు జరిగించి మరి బలిపశువు స్థానానికి మిమ్మల్ని తీసుకొని ప్రభావ మా కోసం మాకు బదులుగా మరణించి మా యొక్క మరణాన్ని తీసివేసిన ప్రభావ నీకే మరి ఉన్న ప్రతి ఒక్క విషయాన్ని కూడా జాగ్రత్తగా మేము పరిశీలించి ప్రభావ ఈ సత్యమో కాదు అని మరి నిజమైనటువంటి దేవుని పిల్లలుగా మేము ప్రతి ఒక్క వాక్యాన్ని పరిశీలించి మేము గ్రహించినట్లు ప్రతి ఒక్కరిని కూడా ప్రతి ఒక్కరిని ఆశ్రయించిన ప్రభావ వదిన మరి మీ చిత్తమైతే తల్లి మరి ఒకసారి మేము కలుసుకున్నట్లుగా వదిన మీ యొక్క నిత్య జీవ విషయాన్ని మేము మరోసారి మేము పంచుకున్నట్లుగా మరి మా యొక్క ప్రతి ఒక్కరి ద్వారా మీరు ఆమె మహిమ తెచ్చుకోమని క్రీస్తునామని మీ యొక్క నిత్య మనాలను కోరుకుంటాం. Hallelujah, hallelujah. His venom never fails indeed. He's coming very soon. He's coming very soon. He's coming very soon indeed. Hallelujah, hallelujah. He's coming very soon indeed. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అందరికి సమస్తమైన పరిశుద్ధనామమును సన్నిధించుము. క్రీస్తు బ్రహ్మ చేసిన ఉపకారంలో మన ప్రభులకు ప్రభును రాజులకు రాజును మన పెండ్లి కుమారుడైన క్రీస్తు బ్రహ్మ కృప ఇప్పుడు ఎల్లప్పుడు అతి అతి త్వరలో ఆయనను ముఖాముఖి దర్శించే వరకు ప్రతి ఒక్కరికి తోడే ఉండి మనం నడిపించును గాక. ఆమేన్. మన నమ్మకములకు విశ్వాసములకు పాత్రుడైన క్రీస్తు బ్రహ్మ జీవం గల దేవుడు, ఆయన నామము మహిమగల నామము, ఆయన వాక్యము సత్యము, ఆయన యొక్క చిత్తము నిశ్చయముగా నెరవేర్చబడను. ఆకాశము భూమి కదిలింపబడిన గాని క్రీస్తు బణ వాక్యము కదించదు. ఈ రోజులలో ఆయన తన బిడ్డలకు నిజమైన దేవుడిగా ఉన్నాడు. తమ పిల్లలకు చీకటిని వెలుగుగాను, చెడును మంచిగాను, కన్నీటిని సంతోషముగాను మార్చున్నాడు. ఆయన ఒకరికే, క్రీస్తు బణ ఒకరికే సకల స్తుతి ఘనత మహిమ స్తోత్రము ఆరాధన ప్రభుత్వము రాజరికము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలమును గాక. ఆమేన్. మా నమ్మకమునకు విశ్వాసమునకు పాత్రుడైన క్రీస్తు బణ ఆయనే రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభుగా అభిషేకించబడినందువల్ల ప్రతి ఒక్కరి హృదయము భయముతో పీడింపబడి ప్రతి ఒక్కరు భయముతో మోకరిల్లి ప్రతి ఒక్కరి నాలుక క్రీస్తు బణమే ప్రభు అని అంగీకరించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గ్లోరీ టు గాడ్. అందరికీ వందనాలు బ్రదర్. గాడ్ బ్లెస్ యు. థాంక్యూ. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు. బ్రదర్ దేవుడు మన నామం పెద్దగా ఉంచారు బ్రదర్. ఈ లోకంలో ఉన్న దేవుడు మనలో ఉన్నది గొప్పవాడు.
ఎందుకనగా ఆయనే మొదటిగా నన్ను ప్రేమించెను, ఆయనే మొదటిగా నన్ను ప్రేమించెను. సుధర్ మరణమే ప్రజలుగా దేవుడు పని చేశారు. నా రక్షణను కొనేను, ఆ కల్వరి వృక్షము పైన నా రక్షణను కొనేను, ఆ కల్వరి వృక్షము పైనే నేను ప్రేమించుచున్నాను నా ప్రభువును. ఎందుకనగా ఆయనే మొదటిగా నన్ను ప్రేమించెను, ఆయనే మొదటిగా నన్ను ప్రేమించెను. తన రక్తముతో ఆయనే తన ఆత్మతో కొలిపెను, తన సేవాకై ఆయనే నా పాపమంతటిని కడిగెను, తన రక్తముతో ఆయనే తన ఆత్మతో మేల్కొలిపెను, తన సేవాకై ఆయనే నా రక్షణను కొనేను, ఆ కల్వరి వృక్షము పైనే నా రక్షణను కొనేను, ఆ కల్వరి వృక్షము పైనే నేను ప్రేమించుచున్నాను నా ప్రభువును. ఎందుకనగా ఆయనే మొదటిగా నన్ను ప్రేమించెను, ఆయనే మొదటిగా నన్ను ప్రేమించెను. రక్తమిచ్చి నన్ను స్వస్థపరచెను ఆయనే, బంధువుగా రక్తమిచ్చి నా బంధకము తెంచి వేసెను ఆయనే, స్వస్థపరచెను ఆయనే, తెంచి వేసెను ఆయనే నా విమోచన కొనెను, ఆ కవల పరిచర్యలతోటి నా విమోచన కొనెను, ఆ కవల పరిచర్యలతోటి నేను ప్రేమించుచున్నాను నా ప్రభువును. ఎందుకనగా ఆయనే మొదటిగా నన్ను ప్రేమించెను, ఆయనే మొదటిగా నన్ను ప్రేమించెను. కొత్త ద్రాక్షరసముతో నాకు ఉత్తేజమునిచ్చే ఆయనే, సత్యమైన బోధతో యుద్ధమునకు సిద్ధపరచెను ఆయనే. కొత్త ద్రాక్షరసముతో నాకు ఉత్తేజమునిచ్చే ఆయనే, స్వచ్ఛమైన పూలతో యుద్ధం నాకు సిద్ధపరచెను ఆయనే, నా విమోచన కొనెను,
కవల పరిచర్యలతోటి నా విమోచనకు నేను కవల పరిచర్యలతోటి నేను ప్రేమించుతున్నాను ఎందుకనగా ఆయనే మొదటిగా నన్ను ప్రేమించెను ఆయనే మొదటిగా నన్ను ప్రేమించెను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. వందనాలు బ్రదర్.